ఎంతమందికి గుర్తుందో యోహాను భక్తుని యొక్క బాల్యం, అతని యొక్క పుట్టుక ఎలా పుట్టాడు, ఆ తర్వాత అతని యొక్క చిన్నతనం ఎలా గడిచి ఉండిద్దో అది ఆలోచన చేశారు. ఏమండి, తల్లిదండ్రులు వృద్ధులు కాబట్టి మరి ఎక్కువగా పట్టించుకోలేకపోయి ఉంటారేమో. తల్లిదండ్రులు వృద్ధులు కాబట్టి మరి త్వరగానే వాళ్ళు చనిపోయి ఉంటారేమో. ఏమండి, తన బాల్యమంతా ఎలా గడిచింది, ఎక్కడ గడిచింది? అరణ్యంలో మరి ఎదిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, సొసైటీకి దూరంగా. ఆ తర్వాత మరొక మాట మనం చెప్పుకున్నాం, ఎదిగిన వాడు. ఏమండి, ఆత్మలో బలం పొందుకొని, ఏమండి ఆత్మలో బలం పొందుకొని దేని గుర్తుగా చెప్పుకున్నాము? ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏమవ్వాలి? ఆత్మలో ఎదగాలి. అర్థమవుతండి. సంవత్సరాల్లో ఎదుగుతున్నాం, రక్షించబడే సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి. గొప్పగా చెప్పుకుంటాం, ప్రభు నమ్ముకొని 20 సంవత్సరాలు అయింది, ప్రభు నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, ప్రభు నమ్ముకొని ఇన్ని అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎదుగుతున్నామా? ఎదగటానికి ఎంత టైం కావాలనుకుంటున్నాం? పాస్టర్ గారు, మేము రక్షించబడిన సంవత్సరం అయింది. అబ్బా, సంవత్సరమేనా అయింది, ఇంకెంత టైం కావాలి? ఇంకో సంవత్సరం కావాలి, ఇంకో 2 సంవత్సరాలు కావాలి. బైబిల్లో రోషం పుట్టించేటువంటి వ్యక్తులు చూసాం కదా, రోషం పుట్టించేవాడు. ఏమంటే ఒనేసిము ఎన్ని సంవత్సరాలు ప్రయోజకుడయ్యాడు? 2 సంవత్సరాల లోపే. ఎన్ని సంవత్సరాలు ప్రయోజకుడయ్యాడు? 2 సంవత్సరాలు కూడా పట్ల రక్షించబడ్డాడు. రోమా చెరసాలలో ఉన్నప్పుడు, వెంటనే రోమా చెరసాలలో ఉన్నప్పుడే పౌలు గారు ఉత్తరం రాశారు. ఏమండి, ఇగో ఈ ఒనేసిము నాకు ప్రయోజకుడు. బాబోయ్, ఎవరికి ఉపయోగపడేవాడంట? పెద్ద పాస్టర్ గారికి ఉపయోగపడేవాడు అయిపోయాడు, చిన్న పాస్టర్ గారు కాదు. అంటే ఎంత ఎదుగుంటాడు? ఏమంటే నాకు ఉపయోగపడేవాడు అనే మాట అంత పెద్ద సేవకుడు అన్నాడంటే ఎంత ఆత్మీయ పరిపక్వత అతనికి వచ్చి ఉండింది. అర్థమవుతుందండి ఆ మాట మీ అందరూ కూడా. కాబట్టి మనందరం కూడా ఏమవ్వాలి? ఎదగాలి. ఆత్మీయంగా ఏమవ్వాలి? ఎదగాలి, పరీక్షించుకోవాలి. నాలో ఆత్మీయ ఎదుగుదల లేదు అంటే ఏమండి, నేనేం చేయాలి? ప్రభు దగ్గర సమర్పించుకోవాలి. నా ఆత్మీయ ఎదుగుదలకి ఏది అడ్డుగా ఉంది, నేను ఎదగలేకపోవడానికి ఏ పాపం ఇంకా నాలో రహస్యంగా ఉంది, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. ఒక విశ్వాసి సంవత్సరం గడుస్తున్నా సరే అలాగే ఉన్నాడంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ సిన్. ఒక విశ్వాసి ఎప్పుడు అలాగే ఉన్నాడంటే అతని జీవితంలో ఏముంది? ఏదో పాపం విషయంలో అతను ఇంకా వెనక లాగబడుతున్నాడు, ఏదో పాపం విషయంలో ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది. ఏమండి, పిల్లలు యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. పిల్లలు ఎలాంటి వారు, ఎవరు ఎదగని వాళ్ళు చెప్పుకున్నాం కదా. తర్వాత ఏం చెప్పుకున్నాం? వెయిట్ చేశాడు. ఎప్పటి వరకు వెయిట్ చేశాడు? వాక్యము వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. లోకాసువార్తలో ఏం చెప్పుకున్నాం మనం అక్కడ? దేవుని వాక్యము యోహాన్ని దర్శించేంత వరకు, అప్పటి వరకు ఏం చేశాడు? ఆ అరణ్యంలో వెయిట్ చేశాడు. ఏమండి, దేవుని పని కోసం దేవుని పని చేయాలని అందరికి ఆశ ఉండేది. దేవుని పని చేయాలని ఎంతమందికి ఆశ ఉండేది? అందరికి ఉండదు. ఏమండి, కొంచెం వాక్యం తెలవంగానే ఏమొచ్చేస్తుంది? ఇక అసలు ఆసక్తి ఎక్కువైపోయింది. కొంచెం అనుభవం రాగానే ఏమనిపిస్తుంది? ఇక అసలు నేను చేసేయాలనిపిస్తుంది. కానీ చేయాలా? నీకు అసలు ఉద్రేకం రాగానే చేయటమేనా? నీకు ఆసక్తి రాగానే చేసేయటమేనా? చెప్పండి. నీకు ఒక పని తెలియంగానే చేసేయటమేనా? ఎప్పుడు చేయాలి పని? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. చెప్పండి, ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. ఎలా ఇస్తున్నాడు దేవుడు అవకాశం? ఏమండి, సేవకుల ద్వారా, నాయకుల ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఒక అవకాశం ఇప్పిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. రెండోది ఏం చేయాలి? సిద్ధపడాలి. యోహాను ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. దేవుని పని ఎలాంటిదో తెలుసు, దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసు. కాబట్టి తాను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుచుకున్నాడు. మంచి ఆహారం అలవాటు నేర్చుకున్నాడు, వస్త్రపు అలవాటు నేర్చుకున్నాడు, డిసిప్లిన్ నేర్చుకున్నాడు. కాబట్టి నేర్చుకోవాలి, సిద్ధపడాలి. ఏమండి, దేవుని పని కొరకు మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని పని చేయాలని ఆసక్తి అంటారు, అన్ని బంధకాలు పెట్టుకుంటారు, ఎన్నో పనులు పెట్టుకుంటారు.
ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మ పలానా పని చేయనగానే వెంటనే ఏమవుతుంది నోట్లో నుంచి కుదరదన్నా, బిజీ అన్నా, లేకపోతే అదన్నా ఇదన్నా. ఎందుకు అన్నీ తగిలించుకున్నాం. బంధువులనే బంధకం తగిలించుకుంటాం, లేకపోతే పనులనే బంధకం తగిలించుకుంటాం, అప్పులనే బంధకాలు తగిలించుకుంటాం. ఒకరోజు ఒక అక్క, ఎందుకు రాడదక్క, నాకు ఒక అలవాటు ఏంటంటే సోమవారం వెళ్ళి అడుగుతాం, అది రాను దగ్గరికి వెళ్ళి సోమవారం వెళ్ళి అడుగుతాను ఎందుకు రాలేదు అని. వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేసి మాట్లాడేస్తాం. వెళ్తే అక్క చెప్పినాయంటే ఏడయ్యా డాక్రా రుణాలయ్యా అంటుంది. ఏ రుణం అంట? డాక్రా కట్టాలయ్యా, ఏమంటారు చీటీ కట్టాలంటారా, చీటీ కట్టాలయ్యా నెల నెల. ఎవరు తీసుకోమన్నారు నిన్ను అప్పు? ఏమండి, ఎవరిని తీసుకోమన్నారు అప్పు? గవర్నమెంట్ 2 లక్షలు ఇస్తున్నాను అనుకోండి, వెళ్ళిపోవటమేనా? 2 లక్షలు ఇస్తానగానే నువ్వు వెళ్ళి తీసేసుకోవటమేనా? కొంచెం కూడా వివేచన ఉండొద్దు. నువ్వు 2 లక్షలు తీసుకుంటే ఎందుకు తీసుకుంటున్నావు? తిండికి తీసుకుంటున్నావా? బట్టలు తీసుకుంటున్నావా? ఏమండి, ఏమైంది తీసుకోకపోతే? తిండి కోసం, బట్టల కోసం, లేకపోతే ఇంకో దానికోసం ఏమండి అప్పులు చేసుకోవాలా? చూడండి ఎంత బలహీనమైనటువంటి విషయాలు అవి. ఇస్తున్నాడు అనగానే తీసుకుంటే రేపు నువ్వు కట్టొద్దు. మళ్ళీ సాతాను ఏం చేస్తాడు? దేవుని పని చేయాల్సి వచ్చినప్పుడు ఏం పెడతా, ఏం చూపిస్తాడు? ఇదిగో నీకు అప్పులు ఉన్నాయి, నువ్వు పని మానేస్తే ఏం కట్టలేవు, డాక్రా కట్టలేవు, అప్పులు తీర్చలేవు. చూసారా? దేవుని పని చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? మంచి డిసిప్లిన్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి. అర్థమైందా? చక్కగా పొద్దున్న లేకపోవటం, చక్కగా ప్రార్థన చేసుకోవడం, దేనికి ఇవ్వాల్సిన సమయాలు దానికి ఇస్తూ ఉంటే రేపు ఎప్పుడు దేవుడు పిలిచి పలానా పని చేయమని అప్పగించినప్పుడు ఏం చేస్తావు? చక్కగా నిలబడతావు. అర్థమవుతా ఉందా? నువ్వు రోజు క్వైట్ టైం చేసుకుంటే నీకు అలవాట్లేదు, రేపు దేవుడు ఎక్కడ చిన్న బైబిల్ స్టడీ తీసుకోమని ఒక అవకాశం ఇచ్చానుకోండి, నీకు క్వైట్ టైం చేసుకోవడానికే టైం లేదు దానివి, రేపు నువ్వు బైబిల్ స్టడీ కోసం నువ్వు వాక్యం టైం ఆడేస్తావు, ఇవ్వగలుగుతావా? అర్థమవుతా నా మాట మీ అందరూ కూడా. కాబట్టి ఏం చేసుకోవాలి? మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. అర్థమవుతున్నా? ప్రార్థన పరిసర కొరకు నీకు భారం ఉంది, ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి నీకు ఉంది సంఘం కోసం, అది గొప్ప పరిచర్యే. దానికోసం నువ్వేం చేయాలి? డిసిప్లిన్ చేసుకోవాలి. ముందు ఇంట్లో నువ్వు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. ఒక అరగంటో గంటో పనులన్నీ ప్లాన్ చేసుకొని 1 గంట సేపు కూర్చొని సంఘంలో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేయి. రేపు నువ్వు చక్కగా ఒక ప్రార్థన నడిపించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఏమంటే సిద్ధపాటు. యోహాను ఏం చేశాడు? తను తాను రండి మరొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువుదామా? 3 నుంచి 14 వరకు చదువుకుందాం. ఈరోజు 20 వరకు చెప్పుకోవచ్చు, 14 వరకు చదువుదాం ముందు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలననియు యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయుడి. ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిననివగును, పరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ సూతురు అని అరణ్యములో కేక వేయించిన యొక్క నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుండా మొదలు పెట్టుకునవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే వడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడని చెప్పాను. అందుకు జనుడు, అలాగైతే మేమేమి చేయవలనే అని అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీయూ లేనివాడు ఇయ్యవలనని, ఆహారము గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను.
శంకరులను బాప్తిస్మము పొంది వచ్చి, బోధకుడా మేమేమి చేయగలనని అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దని వారితో చెప్పాను. సైనికులను మేమేమి చేయగలని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకు, ఎవరి మీదనో అపనింద వేయకయు నీ జీతం తృప్తి పొందవలని ఉండుడని వారితో చెప్పాను. ప్రభు ఈ మాటలు అందరూ వెనుకట్లో స్థిరపరిచి ఫలింపచేయాలి. ఇక్కడ మనం పోయినసారి 2వ వచనం వరకు చెప్పుకున్నాం కదా. సో 3వ వచనం దగ్గర నుంచి దరిదాపుగా 20వ వచనం వరకు ఏముంటుందంటే పరిచర్య జీవితం. ఈరోజు మనం ఏం చెప్పుకుంటామంటే మినిస్ట్రీ లైఫ్, యోహాను భక్తుని యొక్క పరిచర్య జీవితం. ఏమండి, బాల్య జీవితం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం? పరిచర్య జీవితం. చూడండి, యోహాను భక్తుడు పరిచర్య జీవితంలో ఏ విషయాలు మనం గమనించవచ్చు అంటే, అతని పరిచర్యలో ఏం కనిపిస్తుంది తెలుసా అండి? మొహమాటము లేనటువంటి, లేకపోతే మనుషులని సంతోషపెట్టనటువంటి ఏమండి పరిచర్య జీవితం. మనుషులను సంతోషపెట్టినటువంటి బోధ. చూడండి, ఏమని బోధిస్తా, ఏమని చెప్తున్నాడు వాళ్ళకి? రక్షణ సువార్త గురించి చెప్తా 7వ వచనంలో ఏమంటున్నాడు? అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహమును చూసి ఏమన్నాడు? ఎవరన్నా ఈ మాట అంటే ఎవరైనా చర్చకొచ్చి కూర్చున్న వాళ్ళని, లేకపోతే సువార్త వినటానికి వచ్చిన వాళ్ళని సర్ప సంతానమా అన్నా అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? ఏమండి అంటే ఇక్కడ ఏదో తిడుతున్నట్లుగా మీరు తీసుకోవాలండి దీన్ని. ఏమండి, తిడుతున్నట్టుగా కాదు. ఎందుకు అలా అన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఎవరిని అలా అంటున్నాడో మనం ఆలోచన చేయాలి. ఏమండి, ఏమనంటా ఉన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకుని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమండి, సర్ప సంతానమా. ఎందుకు ఈ మాట, ఎవరిని మాట ఉన్నాడంటే చూడండి, మత్తయి సువార్తలో కూడా ఇదే మాట ఉంటుంది కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడండి, ఎవరిని బట్టి ఈ మాట అన్నాడు? అందరిని అల్లా ఈ మాట, అందరిని ఈ మాట అల్లా. 3వ అధ్యాయము 7వ వచనం చదవమా. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తీసం పొందడం చూచి, ఎవరిని చూసంట? పరిసయ్యులు సద్దూకాయలు. ఎవరి పరిసయ్యులు సద్దూకాయలు? చాలా కఠినమైన మనసు గలవారు. పరిసయ్యులు సద్దూకాయలు ఎవరయ్యా అంటే యూద మత పెద్దలలో ప్రవిష్టులు వీళ్ళు. ఏమండి, సామాన్యమైన జనం కాదు వీళ్ళు. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే పేరు పొందినటువంటి ప్రవిష్టులు. రెండవది, వీళ్ళు ఎవరయ్యా అంటే ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట చెప్తాడు, వేషధారు. ఎవరు వీళ్ళు? వేషధారులు. పైన మాటలు, పైనటువంటి ఏమండి క్రియలతో జీవితాలు నెట్టుకుంటా వెళ్ళేవాడు. ఏమంటే పరిశుద్ధులుగా నటిస్తూ, ఏమంటే భక్తి పరులుగా నటిస్తూ జీవించేది. లోపల లేదా భక్తి, లోపల లేదా ఆ భక్తి. ఏమంటే వాళ్ళందరిని చూసినప్పుడు, చాలా మంది అలా వస్తున్నప్పుడు చూసినప్పుడు వెంటనే ఈ నోట్లోంచి ఏమొచ్చింది? సర్ప సంతానమా, కుయుక్తి పరులారా. సర్ప సంతానం అనే మాటకి అర్థమైందంటే, అయ్యా మీరు ఎలాంటి వారు? కుయుక్తి పరులు, మోసం చేసి బతికేటువంటి వాళ్ళు మీరు ఈరోజు ఏమయ్యారు? అర్థమైందా? కుక్క వంటి స్వభావం కలవారులాంటి కుక్క అని అర్థమా? కాదు, వాళ్ళ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు యోహాను భక్తుడు. ఇక్కడ వాళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళని సర్ప సంతానం అని తిట్టాడా? కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, అలాంటి స్వభావం కలిగినటువంటి మీరు ఎవరయ్యా మీకు బుద్ధి చెప్పింది? ఈరోజు మీరు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతా అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఒక మాట అర్థం చేసుకున్నామా? యోహాను భక్తుడు వీళ్ళు సామాన్య జనులు కాదని తెలుసు, పెద్దలలో కొంతమందిని అర్థమైంది అనిపించినప్పుడు ఎలాగ వాళ్ళతో మాట్లాడాలి? చర్చికి రకరకాల వాళ్ళు వస్తారు కదా. కొంచెం మంచి డ్రెస్ వేసుకున్న వాళ్ళు వస్తారు, కొంచెం మామూలు డ్రెస్ వేసుకుని వచ్చే వస్తారు. ఇప్పుడు అందరినీ ఒక చోట కూర్చోబెట్టే బాధ్యత మీకు ఇచ్చారు. ఏమని? అందరినీ క్రమంగా కూర్చోబెట్టనని. ఇప్పుడు మీరు సరిగ్గా కూర్చోనటువంటి, సరిగ్గా డ్రెస్ అయిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు? చాలా పేదవాళ్ళు అనిపిస్తున్న వాళ్ళు డ్రెస్ సెన్స్ చూస్తే.
సరిగ్గా కూర్చోలేదు. ఏమని మాట్లాడతారు వాళ్ళతో మీరు? ఏమా సరి కూర్చోమ్మా, ఏనా కూర్చోడం. అదే కాస్త మంచి బట్టలు వేసుకొచ్చి కాస్త చూస్తానికి పద్ధతిగా చాలా పెద్దవాళ్ళు అనిపించారు అనుకోండి, వాళ్ళతో ఎలా చెబుతారు? ఏమండి కొంచెం సరి కూర్చోండి. అసలు కొన్నిసారి చెప్పడం కూడా చెప్పం. ఎందుకని? బాబు వీళ్ళు పెద్దవాళ్ళు ఏమి ఉంటారులే. అర్థమవుతున్నాయి ఈ మాట మీకు. చూడండి యాకోబు పత్రికలో ఆ మాట ఉండదు కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామా. నా సహోదరులారా, మహిమా స్వరూపేగు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన విశ్వాస విషయంలో ఎలా ఉండదంట? మొహమాటము గలవారై. ఇంకో రకం చెప్పాలంటే పక్షపాతము లేని వారై ఉండండి. విశ్వాసులు ఏముండకూడదంట? పక్షపాతం ఉండకూడదంట. ఏమండి పక్షపాతం అంటే అర్థం ఏంటి? ఒకరిని ఒక రకంగా చూడటం, మరొకరిని మరొక రకంగా చూడటం. ఏమండి నాకు కాస్త వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు అయితే అంతగా ఎక్కువ గాయం చేయండి. నాకు పెద్ద ఉపయోగపడదు అనుకోండి, అలసిపడేస్తా. అర్థమవుతుందండి? ఇది ఎక్కడ ఉండకూడదు? విశ్వాసుల్లో ఉండకూడదు. చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళని ఒక రాగా ట్రీట్ చేయడం. చర్చిలో మనకు చుట్టాలు గారు వాళ్ళు ఎవరై ఉంటారో వాళ్ళని ఒక రాగా ట్రీట్ చేయడం, అది దేవుని బిడ్డలో కలిగి ఉండవలసినటువంటి మనసు కాదు. అర్థమవుతా ఉందండి? మొహమాటం లేని వారే. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఏమని? ఎలాగనగా బంగారపు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకునేప్పుడు మీ సమాజ మందిరానికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినడలా. ఎవరు వచ్చారంట మందిరంలోకి? పెద్దోళ్ళు వచ్చారంట, మురికి బట్టలు వేసుకున్న వాళ్ళు వచ్చారంట. ఏం చేస్తామంట వాళ్ళకి? ఏం చేస్తామంట? సహజంగా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూసి సన్మానించి. ఏమండి ఆ మనసు లేదా మనలో? ఎప్పుడు బయటపడి తెలుసా? ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోయింది. ఏమని? బాబాయ్ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఏమండి మళ్ళా చూడటం టైం ఉండదు కానండి. జాతిగా దేవుని మందిరంలోకి పొలాలు తీసుకురాదు. ఏం పట్టకూడదు? పొలాలు పైకి మాట్లాడకపోయినా మనసులో ఏమండి చూపిస్తూ ఉంటాం. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళతోనే మాట్లాడతా, వాళ్ళకు కొంచెం గౌరవాన్ని కల్పిస్తా. ఇవన్నీ దేని తెలియాసని ఇంకా నాలో ఏముంది? ఆ యొక్క ఏమండి డిఫరెన్స్ చూపించే మనస్సు, పక్షపాతపు మనస్సు. అర్థమవుతుందండి? మనుషుల్ని విభజించేటువంటి మనస్సు. రెండోది స్థితిని బట్టి, కులాన్ని బట్టి మనం పక్షపాతం ఉండకూడదు. ఎందుకంటే ఆ ఆలోచన రాకూడదు. ఎవరు ఏంటి కులం ఎప్పుడు అడగకూడదు. ప్రభు కృప బట్టి చెప్పగలను, దరిదాపుగా 6 సంవత్సరాలు అయిందనుకుంటా. ఇది 7వ సంవత్సరం ప్రభు యొక్క పరిచయకు వచ్చి. ఈ 7 సంవత్సరాల్లో ఇప్పటి వరకు, ఈ 7 సంవత్సరాలే కాదు, రక్షించబడినప్పటి నుంచి కూడా అసలు నాకు ఆ మైండ్లో ఎప్పుడు ప్రభు ఇవ్వాల. ఇదివరకు బాగుండేది. ఏమండి రెడ్లు అంటే పడి చచ్చిపోయేవాడు, వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు. రెడ్ అని వినిపించగా నాకు బాగా ఏదో మంచి మ్యూజిక్ వినపడినట్టు అనిపించేది. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడనిపించేది. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఏమండి దేవుడు ఏం చేశాడంటే ఆ విషయంలో చనిపోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఏమండి పలానా మీ కులం ఏంటి, ఏమండి కొంతమంది మొహాలు చూసి చెప్పేయండి అంటారు చాలామంది. అలా కూడా మనం గెస్ చేయకూడదు. అలా ఆలోచన రాకూడదు. ఒక వ్యక్తిని చూడంగానే ఏ కులం అయి ఉంటారో, ఒక ఇల్లు చూడంగానే వీళ్ళు ఏం కులం అయి ఉంటారో, వాళ్ళ శుభ్రం చూడంగానే వీళ్ళు ఏం కులం అయి ఉంటారో. బాబోయ్, దేవుడు ఏమండి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాడు. అలాంటి మనసున్న వాళ్ళకి దేవుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాడు. అండ్ అలాంటి నష్టం తెచ్చుకోకూడదు. ఏమండి రెండోది పార్టీ. ఏంటిది? చెప్పండి గట్టిగా. ఏంటది? పార్టీ. సంఘంలో ఏం పట్టు రాకూడదు?
పార్టీలు, మాది తెలుగుదేశం పార్టీ అండి, మాది జనసేన అండి, మాది ఇంకేమన్నా వైసీపీ అండి, మాది బీజేపీ అండి. దేవుడు ఏమండి నలగొడతాడు సార్. నిజం. నువ్వు ఇంటి దగ్గర చూపించకూడదు, దేవుని మందిరంలో అస్సలు చూపించకూడదు. మందిరం చూపించకూడదు, ఇంట్లో పెట్టుకోవచ్చు జెండాలు. అస్సలు నువ్వు ఏమండి, నువ్వు ఒకరిని ఎన్నుకోవాలంటే దేవుడు చెప్పినటువంటి పద్ధతి ఏంటి? ఒక అధికారి మనం ఎన్నుకోవాలంటే బైబిల్ చెప్పిన పద్ధతి ఏంటి? న్యాయం జరిగించగలడా? దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అధికారుల్ని? మనం అలా ఎన్నుకోవాలి. దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అధికారుల్ని? ఏమండి, ఎవరైతే నీతిగా జీవించడానికి ఇష్టపడతారో, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు చెప్పండి. దావీదు ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే ఒకటే కారణం, అతడు నా హృదయానుసారుడు. ఆ అధికారి మంచివాడా కాదా? మంచివాడంటే ఎవరు మంచివాడు కాదండి. కాకపోతే సమస్యలు పట్టించుకుంటాడా లేదా, లేకపోతే వేరే మంచితనం ఉందా లేదా, అతనిలో కన్సర్న్ ఉందా, అందుబాటులో ఉంటాడా? ఉంటాయి కదా కొన్ని. వాటిని బట్టి మనం ఓటేయాలి కానండి. పలానా ఆయన రెడ్డి అంట, మా కులస్ అంట, కాపు అంట, లేకపోతే నాయుడు అంట, లేకపోతే పలానా అంట. అస్సలు అలాంటి మనసు ఏమండి దేవునికి ఇష్టం లేని మనసు. ఏమండి, అలాంటి ఎవరితో మనం మాట్లాడకూడదు దేవుని బిడ్డలంగా. నీ ఇష్టాలు ఏమండి ఒకవేళ ఉంటే ప్రభు దగ్గర అడగాలి, ప్రభు ఇలాగ ఒకరి మీద నాకు ఇష్టం ఎంత ఉంది ఏమండి, అలాగ వెళ్ళకుండా సహాయించి. అర్థమవుతుందండి? సరే, మళ్ళీ ఇదేటో వెళ్ళిపోయాం. మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. యోహాను బోధ చేసినప్పుడు ఏమండి మనుషుల యొక్క స్థితిగతులను బట్టి బోధ చేశాడా? లేదు. సామాన్యులకి ఎలా బోధించాడో గొప్ప వాళ్ళకి ఎలా బోధించాడు. ఇంకా కొంచెం గొప్ప వాళ్ళని గట్టిగానే గద్దించాడు, ఇంకా కొంచెంగా కఠినంగానే చెప్పాడు. అర్థమవుతానండి? చాలాసార్లు ఇది మన జీవితాలు ఏమవుతా ఉండేది, తలకిందులు అవుతూ ఉండేది. గల్తీ పత్రికలో మాట చూద్దామా? గల్తీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట అంటారు కదా, 1వ అధ్యాయము 10వ వచనం. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టే వాడినైతే. ఈరోజు ప్రార్థనలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యోహాను భక్తుల జీవితంలో నుంచి ఏ మాట మనం నేర్చుకోవాలి? అన్నారక్క, ఏ మాట మనం నేర్చుకోవాలి? మనుషులను సంతోషపెట్టే మనస్సు మనకు ఉండకూడదు. ఏమండి, ఏ మనసు ఉండకూడదు? బోధిస్తున్నాడనేది తీసి పక్కన పెట్టండి. ఆయన అతని బోధలోనే లేదంటే అతని జీవితంలో ఉందా? అతని జీవితంలో కూడా లేదు. యోహాను భక్తుని యొక్క బోధలో మనుషులను సంతోషపెట్టే బోధ చేయటం లేదు అంటే అర్థం ఏంటి? అతని జీవితంలో కూడా అలాంటిది లేదు. ఏమండి, మనుషులను సంతోషపెట్టే మాటలు చాలాసార్లు ఎలాంటి మాటలు మాట్లాడదాం? ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అక్క వాళ్ళు అన్నవాళ్ళు వచ్చారు, భలే నవ్వుతో మాట్లాడతాం కదా. ఏమని, అక్క మీరు ఇప్పుడు వచ్చారా, నాకు భలే సంతోషం ఉంది అక్క నువ్వు వచ్చినందుకు. నిజమా? అన్నీ అబద్ధాలే. ఎందుకు వచ్చావా అని లోపల అనుకుంటున్నావు, ఈ టైంలో వచ్చింది ఏందనుకుంటావు, పైకి ఏం చేస్తున్నావు, నవ్వుతా మాట్లాడుతున్నావు. అక్క భలే వచ్చారక్క మీరు, అసలు మీ గురించి ఆలోచిస్తాను అక్క, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడతాం కదా, మీ గురించి ఆలోచించుకుంటున్నాం అక్క. దేవుడు తెలుసు మీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయా. ఎప్పుడు కూడా మనుషులు ఏమంటే ఫ్లాట్ అయ్యేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇక్కడ కావచ్చు, బయట కూడా కావచ్చు. ఏమంటే కొన్నిసార్లు ఎందుకు మాట్లాడతాం? సంతోషపెట్టే మాటలు స్వార్థం. కొంచెం వాళ్ళు సంతోషపెట్టే మాటలు మాట్లాడనుకోండి, ఏమిస్తారు? మనం అనుకున్నది చేస్తారు. బయట అన్నీ చేసే పని అదే కదా, చిన్నపిల్లలు చేసే పని అది తెలుసా. స్కూల్లో చిన్నపిల్లలు ఏం చేస్తారు? బర్త్డే అప్పుడు భలే డిఫరెన్స్ చూపిస్తారు టీచర్కి స్టూడెంట్కి. అదేదో టీచర్ అని కాదు ఇవ్వటం, ఎందుకు ఇస్తున్నాడు పెద్ద చాక్లెట్ టీచర్కి, ఫేవరెట్ ఎవరాలి.
ఈ స్టూడెంట్ పెద్ద చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి ఈ టీచరు ఈ స్టూడెంట్ వెళ్ళిన ప్రతిసారి మేడం నాకు అతను బయటికి వెళ్ళాలంటే ఏం చెప్పింది, అమ్మో పెద్ద చాక్లెట్ ఇచ్చాడు కాబట్టి సరేరా నువ్వు వెళ్ళరా. చైల్డిష్ మైండ్ అంట దీన్ని, పిల్లల మనసు. ఏమండి, ఏ మనసుతో మనం ఉండకూడదు, చిన్నపిల్లల్లాగా మాట్లాడకూడదు. ఏమండి, చిన్నపిల్లల్లాగా లేనిపోయిన మాటలు, గొప్ప చేసుకునే మాటలు, వాళ్ళని సంతోషపెట్టేటువంటి మాటలు ఏమండి మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో కూడా ఏమండి ఆయన బోధ గురించి ఏమని సాక్ష్యం తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. శాస్త్రులు పెద్దలు వచ్చి యేసు ప్రభు గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తారు. చూద్దామా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 16 వచనం. బోధకుడా దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు. ఈ మాట పట్టుకున్నామా? నీవు ఎవరిని లక్ష్య పెట్టిన వాడవనియు, మోమాటము లేని వాడవనియు ఎరుగుదుము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా జీవించారంట? మనుషులు సంతోషపెట్టే మాటలు ఎప్పుడు మాట్లాడాల. ఏమండి, ఒకళ్ళ జాలి పడాలి నా మీద. ఏమండి, ఏదన్నా నీకు ఇబ్బంది ఉందనుకోండి, మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం పలకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు బాగా జాలి పడేలా మాట్లాడతాం. నీకు వచ్చిన సమస్య కొంచెమే, దాన్ని ఏం చేస్తావు? పెద్ద భూతత్వం పెట్టి చూద్దాం. ఎందుకని పాపం, అయ్యో నిజమా అని అనుకోవాలని. ఏమండి, అది కూడా చాలా భయంకరమైనటువంటి తప్పే. కాబట్టి ఏ మనసు ఉండకూడదు. చూడండి, పౌలు గారు ఒక మాట అంటారు కదా, చూద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయములో మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. కావున దేహమందున్నను, అందరూ ఈ మాట మనసు పెట్టి చూద్దామా. దేహమందున్నను, దేహము విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలని అపేక్షిస్తున్నాను. ఏమండి, పౌలు గారి యొక్క మనసు ఏంటి? సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా జీవించాలంట? దేహంలో ఉన్నా లేకపోతే దేహాన్ని విడిచినా సరే, అంటే నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా మరణం ద్వారా అయినా సరే ఏమి రావాలి? ఆ రెండు కూడా ఏం జరగాలి? దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. నా మరణం దేవునికి ఇష్టంగా ఉండాలి. రెండోది, నా బ్రతుకు దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనుషులకు ఇష్టపడే పనులు చేస్తే ఇష్టంగా ఉంటామా? దేవుడికి ఇష్టంగా ఉండటం అంటే మనుషులను సంతోషపెట్టే మాటలు మాట్లాడితే దేవుడికి ఇష్టంగా ఉంటామా? లేదు. బైబిల్లో మీరు చూడండి, యోసేపు యొక్క జీవితం చూడండి. యోసేపు ఒక స్త్రీని సంతోషపెట్టేటువంటి పని చేశాడా? చేయడా. దాని ద్వారా నష్టం పొందుకున్నాడేమో, కానీ ఏమండి, దేవునికి కృపను పొందుకున్నాడు. ఏమని రాయబడింది? యోసేపు తను ఏమి చేస్తే అందులో దేవుడు ఎలా ఉన్నంట? తోడై ఉండి ఏమండి అతను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఏం చేశాడంట? ఫలాన్ని ఇచ్చాడంట. ప్రతి పనిలో దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకని? మనుషులను సంతోషపెట్టే పనులు చేయరా. అర్థమవుతా ఉందండి. దానియేలును చూడండి, శద్రకు చూడండి, మేషకు అబేద్నెగోలు, భక్తుల యొక్క జీవితాలు చూడండి, ఆశీర్వదించబడిన వాళ్ళ జీవితాలు. ఎందుకు మనం దీవించబట్ల? ఎందుకు మన జీవితాల్లో దేవుడు కలుగు చేసుకొని మన జీవితాలను బ్లెస్ ఎందుకు చేయట్లేదు? ఎక్కడో ఏం పని చేస్తుంది? ఇదే మనుషులు కన్సర్న్. ఒక అన్న అంటా ఉన్నాడు, ఏమనంటే, నేను వెళ్ళకపోతే వాళ్ళు పిలిస్తే రారన్నా. అబ్బా, వాళ్ళు అడుగు పిలిచారంట, వాళ్ళు పిలిచారు కాబట్టి దానికి వెళ్ళకపోతే రేపు నేను పిలిస్తే వాళ్ళు ఏం చేయరు? రారంట. నువ్వు పిలవగానే వచ్చేస్తారంట. దీనికన్నా చెప్పలే వాళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాత కూడా. ఏమండి, అది కాదు పనిచేసేది. ఒక వ్యక్తిలో
దేవుని కార్యం చేయాలంటే దేవుడు ఇన్వాల్వ్ అయితే జరిగేది. దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఏమండి, మనం ఏదో వాళ్ళ సింపతి చూపించో, మనం ఏదో వాళ్ళ మాట వింటోనో దేవుడు చేస్తాడా? లేదు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు చేస్తాడు. తాత్కాలికంగా వాళ్ళు నీకు దూరం అవచ్చేమో, ఏమండి, నీ బంధువులు కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల వాళ్ళు ఏది పిలిచినా వీళ్ళు రావట్లేని వాళ్ళు విభేదించవచ్చేమో. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? అట్నుంచి వాళ్ళ హృదయాలను సిద్ధపరుస్తాడు. ఈరోజు ప్రభు దగ్గర అప్పగించుకోవాలి పేరా. ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి? ఏమండి, నా ప్రవర్తన, నా మాటలు మనుషుల్ని సంతోషపెట్టేవిగా ఉంటున్నాయా? కొన్నిసార్లు పరిచర్య చేస్తాం, సంఘంలో పరిచర్య చేస్తాం, చర్చిలోనే పని చేస్తూ ఉంటాం. పని చేసినప్పుడు కూడా ఏం పని చేసింది? మైండ్లో ఏం పని చేసింది? నన్ను చూడాలి, తర్వాత వాళ్ళు మెచ్చుకోవాలి. బాబోయ్, ఒకళ్ళు నేను చూడాలా? ఎవరి కోసం చేస్తావు నువ్వు? ఏమండి, మత్తయి సువార్తలో ప్రభు కొనమే ప్రసంగం చాలా స్పష్టంగా చెప్తారు. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూసేటువంటి మనుషుల ప్రతిఫలం కావాలా? చూడకుండా ఏమండి దేవుడిచ్చే ప్రతిఫలం కావాలి. ఏది గొప్పది? దేవుడిచ్చే ప్రతిఫలం గొప్పది. కానీ ఏం ఆశపడతాం? ఇదిగో నేను చేస్తుంటే వాళ్ళు చూసి సంతోషించాలి. వాళ్ళు అమ్మో భలే చేస్తున్నావే, ఎంత సమర్పణతో చేస్తున్నావా. మనుషుల యొక్క సింపతి కోసం నేను ఏ పని చేయగలను. మనుషుల యొక్క సింపతి కోసం ఏమండి నేను ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. మనుషుల యొక్క సింపతి కోసం, వాళ్ళని సంతోషపెట్టడం కోసం ఎటువంటి నిర్ణయాలు నేను తీసుకోకూడదు. తీసుకోవాలి ప్రభు దగ్గర నిర్ణయాలు. మనం యోహాను భక్తుడు తన జీవితంలో చాలా ఖచ్చితంగా చేసిన పని అది. మనుషులను సంతోషపెట్టే బోధ, మనుషులను సంతోషపెట్టేటువంటి ఏమంటే ఆహారపు అలవాట్లు, మనుషులను సంతోషపెట్టేటువంటి ప్రవర్తన ఎక్కడ కూడా యోహాను భక్తుని జీవితంలో మనం చూడగలం. కాబట్టి మొట్టమొదటిది యోహాను భక్తుని జీవితంలో ఏం చూడొచ్చు? మనుషుల్ని సంతోషపెట్టినటువంటి బోధ. మరొక మాట చూద్దామా? లూకాసు వార్త 3వ అధ్యాయము యోహాను భక్తుని జీవితంలో మరొక మాట మనం చూద్దామండి. 7వ వచనం చూసాం కదా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 9వ వచనం దగ్గర నుంచి, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నవి గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడని చెప్పాను. బాప్తిసం తీసుకుంటున్నారు వీళ్ళు చాలామంది. తీసుకుంటున్న వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? మీరు మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని చెబుతా ఏమండి 3 గ్రూప్స్ వస్తారు ఆయన దగ్గరికి. ఎవరెవరు వచ్చారంట? సుంకరులు 12వ వచనంలో, తర్వాత 14వ వచనంలో సైనికులు, ఆ తర్వాత 10వ వచనంలో జనులు. గమనించారా మాటలు మీరు? 10వ వచనంలో జనులు వచ్చేయమన్నారు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని అతను అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇయ్యవలెను. మారుమోసు తగిన ఫలం ఫలించండి అని చెప్తున్నప్పుడు చాలామంది డౌట్ వచ్చి అడుగుతున్నారు అనమాట. అయ్యా మేము ఎలా జీవించాలి అంటే జనులకు ఒక ఆన్సర్ చెప్పాడు. రెండోది ఎవరు వచ్చారు? సుంకరులు వచ్చారు. సుంకరులు వచ్చేమన్నారు? అయ్యా మేమేమి చేయమని అడిగితే వాళ్ళు చెప్పారు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దు, యథార్థంగా ఉండండి. 14వ వచనంలో సైనికులు వచ్చారు. వాళ్ళతో ఏమన్నారు? ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనిందబోయకయు, మీ జీవితంలో మీ జీవితంతో తృప్తి పొంది ఉండండి. జాగ్రత్త గమనించండి. యోహాను భక్తుడు ఏమండి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఏమి రిప్లై ఇస్తున్నాడు? వాక్యము. వాళ్ళు అడిగిన ప్రతి డౌట్కి ఏ మాట చెప్తున్నాడు? ఏమంటే దేవుని యొక్క వాక్యము. మనుషులకు చెప్పినటువంటి మాటల్లో ఏముంది? దేవుని వాక్యం. అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, నీకు 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇచ్చేయి, మీకు కలిగిన దాంట్లో తృప్తిపడి జీవించండి. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలే. ఏమండి అప్పటికైనా ఇంకా బోధించలేదు. అంటే
యోహాను భక్తుడు తన యొక్క మినిస్ట్రీ లైఫ్లో, తన యొక్క పరిచర్య జీవితంలో ఎలాంటి బోధ అతను బోధించాడే అంటే, మొట్టమొదటి చెప్పుకున్నాము, మనుషులను సంతోషపెట్టే బోధ బోధించలేదు. అంటే అతడు మనుషులను సంతోషపెట్టేవాడిగా లేడు. రెండవది, ఎలాంటి బోధ అతను బోధించాడంటే వాక్యముతో కూడుకున్నటువంటి బోధ. వాక్యముతో కూడుకున్నటువంటి బోధ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక మాట అడగాలనిపిస్తూ ఉంది. ఏమండి, ఎవరైనా ఒకళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య కోణంలో నుంచి వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నామా? వాక్య కోణంలో నుంచి. పోయిన వారం గాడ్లీ ఫ్యామిలీ గురించి చెప్పుకున్నప్పుడు ఫిలిప్ కుటుంబాన్ని ధ్యానించాం. ఫ్యామిలీ సెషన్ ఫిలిప్ కుటుంబాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకళ్ళు అడిగారు, ఆదివారం చెప్పిన వర్తమానంలో కోపం గురించి చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నాం కదా, ఆయన అదే చెప్పిన వాళ్ళు కూడా చెప్పినప్పుడు ఒకళ్ళు వచ్చి అక్క డౌట్ అడుగుతున్నా, అక్క ఏమని అంటే, ఒకళ్ళు నన్ను బాగా ఇసుకిస్తున్నారన్న, ఎన్ని చెప్పినా సరే నాకు విరోధమైన పనులే చేస్తాను, నా కోపం వచ్చేస్తుంది, మరి ఏం చేయాలి నేను? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి నేను? అవునక్క విసిగిస్తున్నారా? అయ్యో ఎంత విసిగిస్తున్నావు నేను. సర్లేక్క పర్లేదు, విసిగిస్తే కోపడండి. లోకస్తుల మాట కాదు. నిన్ను ఇబ్బంది పెడితే కోపడు, నిన్ను కొడితే ఓచుకోలేకపోతున్నావా, కొట్టు, నిన్ను తిడతంటే ఓచుకోలేకపోతున్నావా, మళ్ళా తిట్టు. ఏమి మాటలు ఇవి? లోకంలో ఉండే మాటలు. ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పండి? ఆ మీద జాలిపడి నిజంగానే ఇబ్బంది పడుతుంది. జాగ్రత్తగా ఉంటున్నారు ఈ మాట, నిజంగానే ఇబ్బంది పడుతున్నావా? ఎవరితోనో నిజంగానే ఇబ్బంది పడుతున్నారు, నిజంగానే కోపాన్ని రేపుతున్నారు, కోపం వచ్చేస్తా ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాలి? సింపతితో ఆమెకు నచ్చిన మాట చెప్పాలా? అక్క నువ్వు కోపడటం తప్పలేదు లెక్క, కోపడలేక అన్నారా? ఈ మాట ఎంత స్వీట్గా ఉండిద్దో. ఇంకో మాట ఉంది, చేదైన మాట. ఏం మాట? క్షమించక్క. చేదైన మాట కూడా ఉంది. ఏ మాట అది? ఓచుకోక్క. ఈ రెండు చేదైన మాటలు ఎక్కడే? దేవుని యొక్క వాక్యం. ఏమండి, నేను ఎవరికైనా ఒక మాట, ఒక సలహా చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సలహా ఏమండి వాళ్ళ కన్సర్న్స్ని బేస్ చేసుకొని దేంట్లో చెప్పాలి? నేను వాక్యంలో చెప్పాలి, వాక్యంలో చెప్పాలి. యోహాను భక్తుడు కూడా ఎవరిని అడ్రస్ చేస్తాం సరే ప్రతి ఒక్కరికి ఏం చెప్తా? వాక్యంలో నుంచి చెప్తాను అడిగారు. వాక్యంలోంచి నేను చెప్పాలంటే ముందు నేనేమవ్వాలి? వాక్యం చేత నింపబడాలి. నేను వాక్యం చేత నింపబడినప్పుడు నా పిల్లోడికి నేను ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? ఎక్కడో కాదులేండి, ఎవరో వచ్చి చెప్పేవి కూడా కాదు, ఎవరో వస్తే వాళ్ళు చెబుతారు కాదు. ముందు నీ కుటుంబంలో ఒకళ్ళు నువ్వు కౌన్సిల్ చేయాలంటే, తల్లిదండ్రులు అనుకోండి, పిల్లల్ని కౌన్సిల్ చేయాలనుకోండి, పిల్లలకి ఎలా నువ్వు కౌన్సిల్ చేస్తావు? వాక్య కోణంలోంచి కౌన్సిల్ చేయాలి. వాడు తప్పు చేస్తున్నప్పుడు వాక్య కోణంలోంచి నువ్వు చెప్పాలి. వాడికి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వాక్య కోణంలోంచి నువ్వు చెప్పాలి. ఏమండి, మమ్మీని ఒకడు తన్నాడు, మమ్మీ వాడు నన్ను తన్నాడు, అవునా తన్నాడా అంటే ఓకే తన్నాక ఓకే, వాడు తన్నాడుగా నువ్వు తన్నాడు, సరిపోయిందిరా. భలే ఉంది ఈ మాట. వాడు తన్నాడంటే నువ్వు తన్నావంటే అర్థం ఏంటి? ఏం చెప్పాలి ఇప్పుడు తల్లిదండ్రులుగా? చూసారా, వాక్య కోణంలో నుంచే మనం మాట్లాడాలి. మా అమ్మాయి చదువుతాడని మా టీచర్ బాగా తంతం డాడీ అని. నేను అన్నాను, చదవకపోతే తన్నిందా లేకపోతే ఊరినది అన్నారా అని. చదవలేదు డాడీ అన్న. మరి మంచిదేగా తన్ని అన్నా. మా అమ్మాయికి నచ్చక ఆ మాట. మా అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? నువ్వు వచ్చి కథ నిలబడి గట్టి ఒక మాట అంటావు డాడీ. చెప్పండి, ఇప్పుడు నేను ఏం చెప్పాలి మా పిల్లకి? వాక్య కోణంలో నుంచి మాట్లాడాలి. గురువు అన్నాక ఏం చేస్తారు? ప్రేమించి వాళ్ళకు దెబ్బ వేస్తారు. ఏం చేయాలి? నువ్వు పోల్చుకోవాలి. అర్థమవుతాను పేరా? దయచేసి ఈ మాట మీరు పట్టుకున్నారా? మన జీవితంలో ఏమి నేర్చుకోవాలి ఇందులో నుంచి? ఏమంటే నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, అది నీ సొంత పిల్లోడు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఏమండి ఇద్దరు కూడా నువ్వు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? వాక్య కోణంలో నుంచే నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఇచ్చే సలహా అది దేనికి విరుద్ధంగా ఉండకూడదు తెలుసా? వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు.
ఏమండి, వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. లోకస్తులు ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు వాక్య సలహాలు. తర్వాత మరొక మాట చూద్దామా రండి. 15వ వచనము. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయి ఉంటాడా యుండునేమో అని అందరూ యోహాను గురించి తమ హృదయములో ఆలోచించుకొనుచుండగా యోహాను, నేను నేలలో మీకు బాప్తిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. ఏమండి, ఇతని బోధ ఎలాంటి బోధ అంటే ప్రభువుని గణపరిచే బోధ, దేవుని గణపరిచే బోధ. ఇప్పుడు ఒక బోధకుడు వాక్యం చదువుతా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరే బోధకులు అనుకోండి, మీరే నిలబడి చెప్తాను అనుకోండి. మీరు మీ నోట్లోంచి మాట వస్తుందా ఏమని, నేను పెద్ద ఎక్కువ చెప్పలేనులేండి, ఇంకొకరు వస్తారు బాగా చదువుతారంట అని అనగానే నీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది అందరికీ? ఈయన ఇంకేం చెప్పడంటే అండి, అది మనం ఇష్టపడతామా? అట్లాంటిది అస్సలు ఇష్టపడం. నా గురించి ఎదుటోళ్ళు ఏమనుకోవాలనుకుంటాను, అది చదువుతున్నాడండి, బాగా చేస్తాడండి, బాగా చెప్పిద్దండి అంటే నా గురించి ఎవరైనా తక్కువగా చెప్పుకునేటువంటి ఆ సందర్భం మనం రానియం, ఆ అవకాశం కూడా కొంచెం కూడా మనం ఏం చేయం, ఇవ్వం, ఆ గ్యాప్ ఇవ్వం మనం. కానీ యోహాను భక్తి ఏమంటున్నాడు, ప్రజలు ఏమనుకుంటున్నారండి, ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన గురించి, ఇతడు క్రీస్తు అయి ఉంటాడేమో, బాబోయ్ అభిషక్తుడయ్యా ఈయన, అతని జీవితం చూస్తున్నప్పుడు బాబోయ్ ఈయన అభిషక్తుడై ఉంటాడండి, ఈయన క్రీస్తు అయి ఉంటాడండి అని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఈయన కూడా మొహమాట మీద, ఏమంటే మీరు చాలా గొప్పలండి అనగానే అవునండి ఏం చెప్పాలి ఈయన కూడా ఇప్పుడు? చూసారా, అంటే అక్కడ ఏం లేదు అతని యొక్క బోధలో, నేను గొప్ప అవ్వాలి, నేను కనిపించాలి, చాలా భయంకరమైనటువంటి పాపం అండి అది. నేను కనిపించాలి. సేవకులైన మేమైనా సరే, ఏమండి, దేవుని పని చేయడానికి ఎవరైనా సిద్ధపడుతున్న మీరైనా సరే, ఎప్పుడు కూడా ఈ మనసు పోగొట్టుకోరు. ఏమండి, నువ్వు చేసే చిన్న పరిచర్య అవ్వచ్చు, చిన్న పని అవ్వచ్చు, ఏమండి, ఆ పనిలో ఏ మనసు రాకూడదు, నేను కనపడాలి. మీకు చెప్పాను లేదు, నాకు గుర్తులేదు కానండి, చెప్పి ఉంటాలి. పెనుమాకలో నేను రక్షించబడిన చాలా ఫస్ట్ ఇయర్స్, తొలి దినాల్లోనే ఈ అనుభవం చూశాను. అక్టోబర్ 2 వచ్చేప్పటికి మన పెనుమాక చర్చి యానివర్సరీ కదండి. 3 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం. అక్టోబర్ 1వ తారీఖు ఏం చేసేవాళ్ళం అంటే నైట్ అంతా చర్చిలో ఉండి డెకరేషన్ చేసి అక్టోబర్ 2 అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని. ఆ నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. అంతా అయిపోయిన తర్వాత సెట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అప్పటివరకు ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఇంకా చెప్పాలంటే మీరు నవ్వుతానే కానీ స్నానం కూడా చేసేవాడిని కాదు. అంత ఖచ్చితంగా ఉండి పనిచేసి వెళ్ళిపోయేవాడిని. ఒక టైంకి ఏమైపోయింది తెలుసా అండి, పనిచేసే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి త్వరగా అయిపోయేది పని. త్వరగా అయిపోయినప్పుడు ఏ అవకాశం వచ్చింది, స్నానం చేసే అవకాశం వస్తుంది. 9 పని అయిపోయింది, 11 కూడా వెళ్ళేవాడు కాదు. ఆ చైర్ చదవటం, దాని తొడవటం, ఆ పేపర్ ఎత్తటం. నా మామూలుగానే చెమటలు నాది. 1 గంట పని చేశాడు తెలిసిపోయి తేడా ఏంటి మనిషి పని చేశాడా అని. రాత్రి అంతా పని చేసిన ఎవరు అటువంటిది 11 దాకా ఎందుకున్నావు తెలుసా? జోసఫ్ అని వస్తారు, నా మైండ్ అంతా అదే. జోసఫ్ అని వస్తారు, రాగానే నా ఇంకా చూడంగానే మనసులో ఏమనుకోవాలి, బాబోయ్ ఇంత పని చేస్తుంటాడా టైటస్, ఇంత సమర్పణ జాలి పడాలి నా మీద. ఏమండి, నేను చేసే పనిని బట్టి వాళ్ళకి ఏం రావాలి, అమ్మ బాబోయ్ అనుకోవాలి, లేకపోతే బాబోయ్ జాలి పడాలి. రాదా ఇలాంటి మనసు మనలోకి? చాలాసార్లు పని చేస్తుంది. యోహాను భక్తుడికి కూడా ఏమండి పని చేసే అవకాశం వచ్చింది. అందరూ పొగుడుతున్నారు, ఈయన క్రీస్తు అయి ఉంటాడు. ఇంతమంది చెప్పినప్పుడు తనకు కూడా ఏమనుకోవాలిగా, సర్లే గొప్పగా అనుకుంటే మంచిదేగా అనుకోవట్లా. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. ఏమండి, మరొక మాట
మరొక మాట మనం చూడొచ్చు. చూడండి మత్తయి స్తోత్రం ఎక్కడో మత్తయి లేకపోతే యోహానులో ఒక మాట ఉండదన్నమాట. నేను కాను అంటాడు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చూద్దాం అన్నమాట ఒకసారి. యోహాను సువార్త 1:20 చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19 చూద్దామా. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీలు యోహాను యొద్దకు పంపినప్పుడు ఏమండి నువ్వెవరవయ్యా అని అంటానికి వచ్చారంట. వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఉంది కదా. అడగటానికి వచ్చిన వాళ్ళకి ఏ అభిప్రాయం ఉంది? ఈయన క్రీస్తు అయి ఉంటాడు, ఈయన ప్రవక్త అయి ఉంటాడు, ఈయన ఏలే అయి ఉంటాడేమో, రకరకాల అభిప్రాయాలతో వచ్చారు కన్ఫర్మ్ చేసుకోవడానికి. వచ్చినప్పుడు ఏమండి ఇప్పుడు యోహాను ఏమంటున్నాడు ఇక్కడ? అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమండి ఎరుగననక ఒప్పుకొనెను. ఈ మాట జాగ్రత్తగా పట్టుకుందామా. ఎరుగననక ఒప్పుకొనెను. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఏ మాట తీసుకోవాలని చెప్పాను? మనుషులను ఏమండి అది కాదు, నేను కనపడాలి. ఏమండి నేను కనపడాలనే మనసు లేదు. రెండోది ఏం తెలుసండి? యథార్థత. ఏం కనిపిస్తుంది ఇక్కడ? యథార్థత. లేనిది చూపించుకుంటున్నాడా? నేను క్రీస్తును కాదు, కానీ క్రీస్తుని పిలిపించుకుంటే భలే ఉండిద్దిలే అని నేనేలే అని చెప్పాడా? ఇంకా యేసుప్రభు ఇంకా రాలేదు కదా, ఇంకా టైం ఉంది. ఆయనకు వచ్చినప్పటికల్లా అప్పుడు చెప్పొచ్చులే, మాతో వచ్చలే ప్లేటు అలా. నేను ఏలియా అని చెప్పాడా? ఎందుకని ఏలియా ఇంకా రాడుగా. ఏలియా అని చెప్పుకోవచ్చు అని ఆ టైటిల్ పెట్టుకుని తిరిగాడా? లేదు. నేను ప్రవక్త అని చెప్పుకున్నాడా? లేదు. ఏమన్నాడు? ఎరుగననక ఒప్పుకొనెను. క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా నువ్వు ఏలియావా అంటే అని అడుగుగా ఏమన్నాడు? నేను కాను. నువ్వు ప్రవక్త అడుగా నేను కాను. ఏమంటే యథార్థత. ఏముండాలి మనలో? యథార్థత. ఈ మాట ఒకసారి జాగ్రత్తగా వింటున్నారా? మన ప్రార్థనలో యథార్థత ఉండాలి, మన ఆరాధనలో యథార్థత ఉండాలి, మన పాటలలో యథార్థత, మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. చెప్పండి ఒకసారి మళ్ళీ. ఎక్కడ యథార్థత? నా యొక్క ప్రార్థనలో యథార్థత. ప్రార్థనలో ఏమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ మనసుతో చేస్తున్నాం? చాలాసార్లు ఏమని తెలుసండి? పోటీ. ఒకళ్ళు 10 నిమిషాలు చేశాడు, నేను 15 నిమిషాలు చేయాలి. 15 నిమిషాలు చేస్తే ఏమనుకుంటారు? ఎంత విజ్ఞాపన చేసిందో. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు వీళ్ళు? బాబు ఎంత ప్రార్థన పర్రాలో. చాలా భయంకరమైన పాపం అండి. నేను ప్రార్థన చేస్తుంది, ప్రార్థనకు ఉద్దేశం ఏంటి? ప్రభువుతో మాట్లాడటం, ప్రభువు వింటున్నాడు అనేటువంటి మనసుతో నేను ప్రార్థన చేయాలని దేవుడు చెబితే పక్కన వాళ్ళు వినాలి, పక్కన వాళ్ళు పొగుడుకోవాలి. ఏమండి యథార్థత లేని ప్రార్థన అది. నా ప్రార్థనలో ఏముండాలి? యథార్థత ఉండాలి. నువ్వు కళ్ళు మూసుకున్నావంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు ఉండాలి. ఏదో సైలెంట్ కూర్చోవడం కాదు. ఏమండి బల దగ్గర కూర్చున్నప్పుడు ప్రార్థన చేద్దాం కాసేపు అనగానే కొంతమంది ఏం చేస్తారు? మొహాలు తీసుకెళ్ళి నేల కొట్టుకుంటారు. కొట్టుకున్నట్టక మూసివేసుకొని ఎటు పోతారో, మధ్యాకాశానికి వెళ్ళి వస్తారేమని చాలా బాధ అనిపిస్తుంది తెలుసా అండి. వెళ్ళి వాళ్ళని టచ్ చేయాలి. అమ్మా అప్పుడు ఏం చేస్తున్నాము మరి? నిద్రపోతున్నాం. చూసారండి ఎంత వేషధారణం. రండి ప్రార్థన చేద్దాం అనగానే కళ్ళు మూసుకుని నిద్రపోతుంటే అది యథార్థత కాదు. నువ్వు కళ్ళు మూసుకున్నావంటే ఏం చేస్తున్నట్టు? ప్రార్థనలో నేను ఏకీపిస్తాను చెప్పుకున్నట్టే. నిజంగా ఏకీపిస్తున్నావా? ఈరోజు ఎక్కడ కనపడాలి యథార్థత?
ప్రార్థనలో కనిపించాలి. రెండోది పాటలు పాడినప్పుడు ఏమండి ఎలా పాడతాం? టేప్ రికార్డు పాడినట్టు పాడతాం. టేప్ రికార్డు పాడినట్టు పాడటం కాదు. టేప్ రికార్డు ఎలా పాడింది? నువ్వు 1,00,000 సార్లు పాడి దాని చేత అమ్మ ఒకసారి చెప్ప ఏ పాట పాడావు అంటే ఏమంటది? నాకేం తెలుసు అయ్యా అంటది. ఈ మాట అర్థం చెప్పమ్మా అంటే ఏమంటది? నాకేం తెలుసు అయ్యా అంటది. కానీ పాడిందా లేదా? అది యథార్థత కాదు. నువ్వు పాట పాడతావంటే ఒక ఆయన అంటాడు నువ్వు ఒప్పుకుంటున్నావని. నీ నోటితో ఆ పాట నువ్వు పాడుతున్నావంటే ఆ పాట నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నాను, అవును ప్రభువా అని. పాటల్లో ఏమంటే వేషధానం రాకూడదు. ఒకవేళ దేవుడు నిన్ను సరి చేసే మాటలు ఆ పాటలో ఉంటే ఏం చేయాలి? నువ్వు పాట పాడుతున్నప్పుడే నువ్వు సరి చేసుకోవాలి. పాట పాడుతున్నప్పుడు అందరూ నువ్వు ఏమంటే నీ జీవితంలో కొదువైందని కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా ఇది నాలో లేదు ప్రభువా, ఇలాంటి మనసు నాకు లేదు ప్రభువా, ఆ భక్తులు పాడినట్టుగా ఈ మనసు నాకు లేదు ప్రభువా, నాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకుంటూ పాడాలి. అలానే పాట పాడకుండా మౌనంగా ఉండకూడదు. పాట పాడతా ఏం చేసుకోవాలి? అప్పగించుకుంటా పాడాలి. మూడోది ఏంటిది? మన మాటల్లో యథార్థత. ఏమండి మన మాటల్లో యథార్థత. నీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఏమంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లల్లాగా అబద్ధాలు ఆడతారండి. విశ్వాసమే. ఎవరైనా ఏదైనా వస్తువు కోసం ఇంటికి వచ్చారనుకోండి, ఏం చెబుతావు వెంటనే? అంటే అసలు కొంచెం కూడా గాలి పీల్చుకునే టైం కూడా రాదు. గాలి పీల్చుకునే టైం ఇచ్చినా కాసేపు ఆలోచిస్తావు నేను అబద్ధం ఆడుతున్నానేమో అని. లేదు అనే మాట తప్ప ఎప్పుడన్నా ఉందే నాకు అవసరం అని చెప్పా? ఎందుకు? నిజంగా నీకు ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తాను అనిపిస్తుంది అనుకోండి, చెప్పాలి. నువ్వు ఏమైనా అంటే కాస్త ఈ వస్తువు జాగ్రత్తగా వాడుకునేది రండి, మళ్ళీ ఏదైనా పాడైతే ఇంట్లో మా ఆయన లేకపోతే ఇంకోటి ఏదో ఏ ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది చెబితే ఏమైంది? లేదంటే ఎందుకు? ఇంకా డబ్బులు ఉన్నాయా అని అడిగారు అనుకోండి, చాలామంది ఏమడుగుతారు ఇప్పుడు? అక్క ఒక 100 రూపాయలు ఇంటికి అక్క అంటారు. అయ్యో నా ఇక్కడ లేవు అక్క. 100 రూపాయలు లేకేం కాదు, ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లా చెప్పు. ఇగో నాకు పలానా అవసరం ఉంది, ఎప్పుడు అర్జెంట్ ఎప్పుడు అవసరమైంది తెలియదు, నాకు కొంత మళ్ళీ నీకు ఇస్తే మళ్ళీ నువ్వు టయానికి ఇవ్వలేకపోతే నాకు ఇబ్బంది అయింది. ఏమైంది చెప్పడానికి? సత్యం చెప్పడానికి ఏమైంది? అబద్ధం ఆడాలా? చూసారండి యథార్థత. తిమోతి పత్రికలో ఈ మాట ఉన్నది, తిమోతి సంఘములో నువ్వు మాదిరి చూపించు. ఏ మాదిరి? నీ మాటలలో మాదిరి. నీ మాట ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఏమండి చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు పలానా రోజు ప్రార్థనగానే ఏం చెబుతాం? సరే అంటాం. ముందు అంటా అన్నా. బయట పేరెంటాలు పిలిచినప్పుడు చెప్పినట్టు చెబుతాం. ప్రార్థనప్పుడు కూడా పేరెంటాలు పిలిచినప్పుడు ఏం చెబుతారు? ఏమండి పలానా రోజు ఫంక్షన్ అండి అనగానే ఏం చెబుతావు? పొలమని ఎప్పుడన్నా రామని చెప్పారు. ఎందుకు వాళ్ళతో పోవాలని ఏం చెబుతాం? నోడుతాం. సరేనండి ఏం చెబుతాం. సరే అంటే అర్థం ఏంటి? వస్తానని. వెళ్తావు అసలు? ప్రార్థన కూడా అదే అలవాటు అయిపోయింది. చూడండి ఎంత భయంకరమైన విషయం అది. ఆదివారం నుంచొని ఒక అనౌన్స్మెంట్ చేసి ఏమండి 10 ఆదివారం టైం అంటే ఏం చెబుతారు? పొలవని. 10 ఏం చెబుతారు? ఎప్పుడన్నా 10 వచ్చారా? 10 వస్తారా అంటే ఏం చెబుతారు? మళ్ళీ ఊపుతారు. ఇక్కడ స్కూల్ అయిపోయిన తరగతి ఎలా ఊపుతాం? వస్తున్నావా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో మీరు నవ్వాలని చవటగానండి. నేను ఒక మాట అవును అని చెప్పానంటే అది నేను చేయటానికి ఎంత బాధపడాలి నువ్వు. ఒక మాట విషయంలో నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఎంత బాధపడాలో. ఎందుకు తెలుసా? మాట విషయంలో తప్పిపోయేవాడంట తను పరిపక్వత లేనివాడంట. మాట విషయంలో తప్పిపోయేవాడు ఎవరు? ఆత్మీయ పరిపక్వత లేనివాడు. ఆత్మీయ పరిపక్వత లేనివాడు చాలా కాపాడుకోవాలి సాక్ష్యాన్ని. పలానా రోజు పలానా టైం నేను వస్తానని చెప్పారంటే మీరందరూ ఈయన ఇంతే అనుకుంటా, ఈయన ఇంతే అంటాడులే అనే మనసు రాకూడదు నా మీద. ఎప్పుడు వస్తుంది ఆ మనసు? నేను పలుమార్లు ఫెయిల్ అయితే ఆ మనసు వస్తుంది. కాబట్టి ఈరోజు ఏ విషయంలో ప్రభు సన్నిధిలో మనం అడగాలి?
యథార్థత ఇవ్వు ప్రభువా. యోహాను భక్తుడు ఎలాగా జీవించాడు? యథార్థంగా కానీ ఏమై ఉన్నాడో అదే చెప్పుకున్నాడు. లేనిపోయినటువంటి ఊహలు వచ్చినప్పుడు వాటన్నింటిని ఏం చేశాడు? ఖండించాడు. నేను క్రీస్తును కాదు, నేను ఏలియాను కాదు, నేను ప్రవక్తను కాదు, మీరు అనుకున్నట్టుగా ఇది కాదు నాది, ఇది నేను. ఏమండి యథార్థత. కొన్నిసార్లు ఎంత నామోషియో చెప్పుకుంటే ఏమైపోయిందని తక్కువగా చూస్తారని. అదే ఎలా చెప్పినాం కదా, నేను కనపడకూడదు, నేను మరుగైపోయినా పర్వాలేదు, నా ప్రభు కనపడాలి. నేను కనపడకపోయినా పర్వాలేదు. ఏమంటే నాకంటే గొప్పవాడు ఒక ఆయన వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను కనపడకపోయినా పర్వాలేదు, నాకు పేరు రాకపోయినా పర్వాలేదు, నా ప్రభుకి పేరు రావాలి. చెప్పండి ఇప్పుడు ఒకసారి. ఏం చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? మనుషుల్ని సంతోషపెట్టే హృదయము. రెండోది వాక్యముతో. ఏమండి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట సలహా ఎలా రావాలి? వాక్యానుసారంగా రావాలి. వాక్యానికి విరుద్ధం రాకూడదు. అన్యులు చెప్పినట్టుగా చెప్పకూడదు కథలు. మనం అన్యులు చెప్పినట్టుగా సలహాలు ఇవ్వకూడదు. ఎవరికి ఇచ్చినా సరే, రక్షణ లేని వ్యక్తికి ఇచ్చేటప్పుడైనా సరే ఏమండి విలువలతో మనం చెప్పాలి. అర్థమైందండి? మూడవది నేను కనపడాలి, లేకపోతే నాకు గౌరవం రావాలి, నేను గొప్పవాడు అవ్వాలి, లేకపోతే నన్ను చూడాలి అందరూ అనే మనసు ఉండకూడదు. నాలుగోది యథార్థత. రండి మరొక మాట చూద్దామా? లూకాసు వార్త 3వ అధ్యాయంలో మరొక మాట చూద్దానండి. 16వ వచనము నుంచి చూస్తే, యోహాను నేను నీళ్లతోని బాప్తిసం, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చున్నాడు, ఆయన చెప్పులో వారిని విప్పుటకు నేను. యోహాను భక్తుని యొక్క బోధన ఏమిటండి? తగ్గింపు. ఏమండి? స్వభావము, హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఏమండి దేవుని బిడ్డల్లో ఉండవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటండి? ఏమంటారు తెలుగులో? తగ్గింపు స్వభావము, హంబుల్నెస్. ఏమండి ఏమన్నాడు? నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల యొక్క చెప్పుల యొక్క వారు విప్పటానికి కూడా పాత్రుడు కాదు. ఏందండి అంత తగ్గించుకోవాలా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలు ఎలా తగ్గించుకోవాలంట? అంటే తగ్గించుకోవాలి. హంబుల్నెస్. దేవుడు బాగా ఇష్టపడేది ఏమో తెలుసండి? దీనులకు దేవుడు ఏం చేసేసండి? కృప చూపించే దేవుడు అంట. గర్విష్ఠులను త్రోసివేసే దేవుడు. నాలో ఏం పని చేయకూడదు? గర్వం పని చేయకూడదు. ఏమండి యోహాను భక్తుడు ఎంత ధీరుడే అంటే చదవడానికి టైం లేదు కానండి. తర్వాత మీరు చూసుకోండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 4 సువార్తల్లో కూడా యోహాను భక్తుడు ఎంత హంబుల్గా మాట్లాడతాడో. ఎక్కడ కూడా తనని కొంచెం కూడా పెంచుకొని చెప్పుకోగానే మనసు లేదు. చాలాసార్లు ఏమండి పక్కన వాళ్ళకి నా గురించి చెప్పాలని అనిపించినప్పుడు వెంటనే వచ్చే మాట తెలుసా? ఫస్ట్ వచ్చే మాట తెలుసా? నన్ను కొంచెం గొప్ప చేసే మాట చెప్పుకుంటాను. ఏమన్నా నీ గురించి చెప్పు అంటే ఏం చెబుతావు? నీలో ఉండే చాలా పాజిటివ్స్ చెప్పుకుంటాం కదా. ఏమని? నేను ఎంత పని చేశానండి, నేను ఈ పరిచయం చేసేవానండి, లేకపోతే నేను ఇలాగ ప్రార్థన చేస్తానండి. ఏమొచ్చేస్తాను నోట్లో నుంచి? చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటా. ఎందుకని? నన్ను గొప్పగా అనుకోవాలి. కానీ యోహాను భక్తుడు ఎవరితో మాట్లాడినా సరే ఏమంటే ప్రభుతో పోల్చుకొని ఏం చెప్పుకుంటున్నాడు? లోకంతో వాళ్ళతో పోల్చుకొని కాదు, దేవునితో పోల్చుకొని ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను చాలా తక్కువ. హంబుల్నెస్ అనేది మనుషులతో పోల్చుకునేది కాదండి. దీనత్వం అనేది మనుషులతో పోల్చుకునేది కాదు. దేవునితో పోల్చుకున్నప్పుడు నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. చూడండి, అపోజినటువంటి పౌలు గారు యొక్క జీవితంలో మనం చూడొచ్చు కదా. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోజిన పౌలు గారి యొక్క ప్రివిలేజెస్ చాలా చక్కగా వివరిస్తాడు. ఎంత గొప్ప అనుభవాలు దేవుడిచ్చాడు అని. చూద్దాం ఒకసారి ఆ మాటలు. 12వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును,
అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వెళ్ళారు 3వ ఆకాశానికి? 3వ ఆకాశానికి వెళ్ళారా? ఎవరు వెళ్ళారంట? చూడండి, అది అంత చాలా ఎంత ఆత్మీయ అనుభవం అది. 3వ ఆకాశం అంటే అర్థం ఏంటి? ప్రభు సన్నిధికి వెళ్ళాను, ప్రభు యొక్క సన్నిధిలో నేను గడిపాను, ఆయనతో గడిపాను. ఏమండి, అసలు ఈ యొక్క చిన్న అనుభవం చాలు ఎంత పెద్ద పెద్ద పాంప్లెంట్ వేయించుకోవడానికి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం వేయించుకుంటారు? అపోస్తలుడు అని వేయించుకుంటారు. ఎందుకు వేయించుకున్నావా అపోస్తలుడు అని అంటే, ఎప్పుడో ప్రవచించుంటాడు, ఏదో దేవుడు ఇచ్చుంటాడు, అది చెప్పేసిన తర్వాత ఈయనకి ఏమొచ్చేసింది, ఇంకా అభిషేకుడు, అపోస్తలుడు, లేకపోతే ఇంకొకటి. పౌలు గారు ఎటువంటి అనుభవం అంటది? 3వ ఆకాశంకి వెళ్ళాను, తర్వాత శరీరంతో కొనుక్కోబడినో నేను ఎరుగను, శరీరం లేకుండా ఎరుగను, ఆ దేవునికి అట్టి మనుషుని ఎరుగుదును. అతడు పరదేశంలో కొనుక్కోబడి వసింప శక్యము కానీ మాట వినను. ఏమండి, సరే 5 వచ్చిన అంటాడు, అట్టి వాటిని గూర్చి అతిశయించును. నా విషయం అయితే నేను నా బలహీనత ఎందే కాక వేరే విధముగా అతిశయింపను. అతిశయించుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతును కనుక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనా చూచిన వాని కన్నను నా వలన వీడిదాని కన్నను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. పొరపాటును కూడా ఎవరికి చెప్పలేదు. ఏమని చెప్పలా? నేను మధ్యాకాశానికి వెళ్ళాను. ఏమండి, అలాంటి చిన్న అనుభవం మనకు ఉందనుకోండి, అనిపించిన ప్రతి ఒక్కరితో ఏం చెబుతావు? చిన్న అనుభవం ఉందనుకోండి. ఏ అనుభవం? నువ్వు ప్రార్థన చేస్తానే దేవుడు వచ్చి నీతో మాట్లాడనుకోండి, ఓటనే అసలు దేవుడే మాట్లాడనుకోండి. దేవుడే మాట్లాడంటే మళ్ళీ అలా ప్రార్థన చేయకుండా, దేవా నేను విన్నా ఈ మాట. వైజాగ్ వచ్చినప్పుడే విజయవాడ నుంచి రత్నశైలి అనుకుంటా, రత్నశైలి కదా, జన్మభూమి అనుకుంటా. వస్తున్నప్పుడు ఒక పెద్దవాడు కూర్చుంది, ఒక పెద్దవాడు వాళ్ళ కోడలు కూర్చుంది, నేను నా భార్య పక్కన కూర్చున్నాం, పిల్లలు పక్కన కూర్చున్నారు. నాకు జనరల్గా మాట్లాడే అలవాటు, ఎవరికైనా మాట్లాడతాను ఫ్రీగానే, ఎందుకంటే సేవకుడు కాబట్టి మాట్లాడే అలవాటు కాబట్టి అందరితో మాట్లాడతాను. ఇక ఆ మగవాళ్ళు ఎవరు లేరు కదా, వీళ్ళు ఉన్నారు కదా, పెద్దది కాబట్టి మాట ఏం పేరండి చెప్పిందంతా నేను దేవుని నమ్ముకుని సంతోషించాను, ప్రభువుని స్తుతించాను, ప్రభు నీకు వందనయ్యా, ఒక విశ్వాసించావు, చాలా అనుభవాలు చెప్తా. ఒక అనుభవం ఏ అనుభవం అంటే, నేను దినకరణ గారి మెసేజ్ వింటాను. ఏ మెసేజ్? దినకరణ గారి మెసేజ్ వింటాను. ఆయన చెప్పాడు నాతో, మా మెసేజ్ చెప్పాడు, నేను దేవుడు నాతో మాట్లాడాడు, అనుభవం నాకుంది అని. కాబట్టి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభు, దినకరణ గారికి ఇచ్చే అనుభవం నాకు ఇవ్వు ప్రభు. ఏ అనుభవం? డైరెక్ట్గా మాట్లాడు ప్రభు అని. ఏం చేసినాయంటే 20 రోజులు ఉపవాసం ఉందంట. 20 రోజులు ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి తలుపేసేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. 20 రోజులు దేవుడు మాట్లాడు. మళ్ళీ ఉపవాసం బ్రేక్ చేసి మళ్ళీ ఒక 6 రోజులు ఉపవాసం ఉందంట. దేవుడు మాట్లాడదంట. సరే ఇట్ట కాదనేసి మళ్ళీ తలుపేసుకొని పెద్ద రాయి తెచ్చుకొని లోపల పెట్టుకొని, ప్రభు నువ్వు మాట్లాడకపోతే తలక వేసుకుని కొట్టుకు చచ్చిపోతాం ప్రభు. నాకు కోపం వచ్చి అన్నాను, కొట్టుకోపోయారా అన్న. నాకు చాలా భలే బాధ అనిపించింది. కొట్టుకోపోయారమ్మా అన్న. ఏమండి, ఏం పనులు అయ్యి? దేవుడు వాళ్ళకి విశేషమైనటువంటి అనుభవం ఇచ్చాడు. ఏమండి, అది ఆయన చిత్తం, అది ఆయన ఉద్దేశం. అది ఏమండి, యేసు ప్రభు వారు దేవాలయం నుంచి దూకాడు, ఆయనకి ఏమవలేదు కాబట్టి ప్రభు నేను దూకుతా అంటే ఏమవుతుంది? కాళ్ళు ఎరుగుతాయి. నిజం, కాళ్ళు ఎరుగుతాయి, అంతే, ఇంకేమవుతుంది? దేవుడు వాళ్ళకి ఇచ్చిన విశేషమైన అనుభవాన్ని నువ్వు కోరుకోవటం ఏంటి? దేవుడికి ఇష్టమైతే నీకు కూడా ఏం చేస్తాడు? అనుభవం ఇస్తాడు. ఏమండి, కొన్నిసార్లు ఎంత వెర్రి యాశాలు వేస్తూ ఉంటామో, ఎవరో సాక్ష్యాలు వింటాము, ఆ సాక్ష్యాలు విని ఏం కోరుకుంటాం? ప్రభువా అది నాకు ఇవ్వయ్యా, నీకు ఇష్టమైతే అని ఆ మాట అనవే. నీకు ఇష్టమైతే మాట్లాడు ప్రభు, అలా మాట్లాడాల్సిందే ప్రభు అంటే అర్థం ఏంటి? చూసారండి,
వెర్రి ప్రార్థన. సరే, ఎందుకు వచ్చిందంటే ఇది పౌలు గారికి ఏముందంట, విశేషమైన అనుభవం ఉంది, కానీ ఎవరితో కూడా అది పంచుకోవడానికి ఇష్టపడలే. ఎందుకని, ఒకవేళ పంచుకుంటే ఏం చేస్తారు, నన్ను పొగుడుతారేమో. ఏమండి, మనం చేసిన పనులు ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు పరిచయం చేస్తున్నావా, ఏదైనా ఒక పని చేసావా సంఘంలో, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సరే, అలాంటి పౌలు గారు ఏమండి ఏమంటారు తెలుసా అండి. తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కదా మాట్లాడేది, 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం చూద్దామా. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను, ఏలయనగా నేను అపోస్తులందరిలో ఏమన్నానండి, అపోస్తులందరిలో తక్కువ వాడను. చూడండి, పౌలు గారు ఎంత హంబుల్ నేచర్ని కల్టివేట్ చేసుకున్నాడో, దీనత్వాన్ని ఎలాగ కల్టివేట్ చేసుకుంటా ఉన్నాడో, ఎలాగ అలవాటు చేసుకుంటా ఉన్నాడో, తగ్గింపు స్వభావాన్ని ఎలాగ అలవాటు చేసుకుంటా ఉన్నాడో. అపోస్తులందరిలో గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే ఫస్ట్ చెప్పాల్సిన ఎవరి పేరు తెలుసా, పౌలు గారి పేరు చెప్పాలి. ఎందుకనంటే ఆయనంత దూరం ఎవరు ప్రయాణించలేదు, ఆయన రక్షించిన ఆత్మలు ఎవరు రక్షించలేదు, ఆయన తయారు చేసిన సేవకులు ఎవరు తయారు చేయలేదు. అన్ని విషయాల్లో గొప్పవే ఉన్నాయి, కానీ ఏం చెప్పుకున్నాడు, నేనంత గొప్పవాడిని కాదండి, అపోస్తులందరిలో నేను అల్పుడనే. ఏమండి, తర్వాత మరొక మాట చూద్దామా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూద్దామండి. ఎఫెసీ పత్రిక 3:8 మరొక మాట చూద్దామా. చివరిలో చూద్దామా, చివరి లైన్ చూద్దామా. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడిను. ఏమంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడని. మొట్టమొదటి ఏమన్నాడు, అపోస్తులందరిలో తక్కువ వాడు నేనే. ఇంకొక మెట్టు దిగి ఏమన్నాడు, పరిశుద్ధులందరిలో తక్కువ వాడు నేనే. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఇంకొక మెట్టు దిగి ఇంకొక మాట అంటాడు. చూడండి, 1వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. ఒక నిమిషం. 1వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. పాప రక్షణ క్రీస్తు శ్లోకం వచ్చిన వాని వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని, అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే అర్థమేంటి, పాపులందరిలో నేను ప్రధానుడు అంటే అర్థమేంటి, పాపులందరికంటే గొప్పవాడు నేనే, ప్రధాన పాపని. ఒకసారి ఈ మాట అర్థం చేసుకోండి. కొరింథీ రాసిన పత్రిక, ఆ తర్వాత రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక, చివరిలో రాసిన పత్రిక ఏంటంటే తిమోతి పత్రిక. అంటే తన వయసును బట్టి కూడా చూస్తే ముందుగా రాసిన పత్రిక ఏంటి, కొరింథీ పత్రిక, ఆ తర్వాత ఎఫెసీ పత్రిక, చివర చనిపోయే టైంలో 2 సంవత్సరాల ముందు రాసిన పత్రిక ఏంటంటే తిమోతి పత్రిక. ఫస్ట్లో ఎలాగా అంటున్నాడు, అపోస్తులందరిలో నేను చాలా తక్కువ వాడిని. ఇంకా వయసు పెరిగే కొద్దికి, ఆత్మీయ అనుభవం పెరిగే కొద్దికి, పరిచయం ఇంకా ఎక్కువ చేసే కొద్దికి ఏం చేశాడు, ఇంకా నేను పరిశుద్ధులందరిలో చాలా తక్కువ వాడిని. ఇంకా అంత పరిచర్య అంతా చేసేసి చాలా పరిచర్య చేసిన తర్వాత చివరిలో అంటున్నాడు, నేను పాపుల్లో కూడా ప్రధానుడిని. అంటే హంబుల్నెస్ ఏమైంది, పెరిగింది, దీనత్వం పెరిగింది. విచారమైన తెలుసా, రక్షించబడిన తొలి దినాల్లో దీనత్వం బాగుండేది. ఇప్పుడు ఏమైపోతుంది, మనలో దీనత్వం తగ్గిపోతుంది. ఒక చిన్న మాట అనగానే ఏమండి ఎంత లేసి కోపం వచ్చేస్తుందో. ఫస్ట్లో పడేదానివేగా, ఫస్ట్లో ఒక మాట అంటే ఓర్చుకునేదానివేగా, ఫస్ట్లో ఒక పని చెప్పినప్పుడు దీనుడుగా చేసేదానివే కదా. ఇగో పలానా తక్కువ పని అని చెప్పినా సరే ఆ పని నమ్మకంగా చేసేదానివే కదా. ఇప్పుడు చిన్న పని చెప్తుంటే ఏమంటున్నావు, నేనో చేసేది, అది ఏమొచ్చేసింది, ఎంత గర్వం. ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఏమండి, ఒక మాట
పడలేనటువంటి పరిస్థితి, ఒక మాట తీసుకునేటువంటి గర్వము, ఒక చిన్న విషయాన్ని సరి చేసుకోలేనటువంటి గర్వం వచ్చేస్తూ ఉంది. ప్రభు దగ్గర ఏం అడగాలి? ప్రభా, ఆ దీనమైన మనసు నాకు ఇవ్వా. దీనులు ధన్యులు, దీనులు ధన్యులు. మన జీవితాల్లో దినదినము ఏం వృద్ధి చెందాలి? దీనత్వము. దీనత్వము. ఏమండి, నాలో దీనత్వం ఉందా లేదా అనేది ఏం చెప్పింది తెలుసా? మనని ఎవరైనా ఒక మాట అంటా ఉన్నప్పుడు అర్థమైపోయింది. మనకొకళ్ళు ఒక విషయం చెబుతున్నప్పుడు, నీకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఒక మాట చెబుతున్నప్పుడు ఏమండి, అప్పుడు అర్థమైంది నాలో దీనత్వం ఉందా లేదా అని. నీకంటే కొంచెం ఆత్మీయంగా తక్కువ ఉన్నవాళ్ళు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నప్పుడు తెలుస్తుంది నాలో దీనత్వం ఉందా లేదా అనేది. యోహాను భక్తుడు ఏమండి ఎంత దీనుడుగా, ఏమండి అసలు అంత పరిచర్య జీవితం చేసినటువంటి వ్యక్తి ఎంతమంది రక్షించుకుని ఉంటాడు చెప్పండి మీరే. యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించిన వాళ్ళకన్నా ఎక్కువ మంది బాప్తిసం ఇచ్చాడు తెలుసా. యేసు ప్రభు వారు ఎవరికి బాప్తిసం ఇచ్చాయంటే ఓన్లీ శిష్యుల వరకు, కొంతమందికి అని మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కన్నా కొన్ని వేల మంది ప్రతిరోజు వేల మంది వచ్చేవాళ్ళంట. వాళ్ళందరికీ ఏం చేసేవాళ్ళు? ప్రతిరోజు బాప్తిసం ఇచ్చేవాళ్ళు. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను పాత్రుడని కాదు. నిజంగా అలాంటి దీనత్వపు మనసు మనలో ఉంటుందా? మరొక మాట చూద్దామా రండి. లూకాసు సువార్త మరొక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదువుదామా. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదు నిమిత్తమును యోహాను అతని గద్దించినందుకు. యోహాను ఏం చేశాడంట? ఏమండి చాలా ధైర్యం, కరేజియస్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు యోహాను. ఈయన పరిచర్య ఏంటి? సువార్త చెప్పటం, బాప్తిసం ఇవ్వడం. ఈయనకెందుకు అధికారి దగ్గరికి వెళ్ళడం చెప్పండి. యోహాను భక్తుడు హేరోదుని ఎందుకు వెళ్ళి హెచ్చరించాడు అన్న. రేపు పరలోకం వెళ్ళినప్పుడు అడుగుతారన్నా అంటారా? మాకు తెలియదులే, కానీ పరలోకం వెళ్ళి ఒకసారి కనుక్కుందాం అంటారా? ఎందుకు హెచ్చరించాడు చెప్పండి? తప్పు చేశాడనా? మరి తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారుగా. చెప్తాను ఇంకెవరన్నా. ఎందుకు యోహాను భక్తుడు హేరోదుని సరిచేశాడు? ఆయన వదిలిపడేసి ఈయన మానాన్ని ఈయన పని చేసుకోవచ్చుగా. మంచిది, బాగా చెప్పారు, కరెక్టే. అది ఇద్దరు చెప్పింది కూడా కరెక్టే. అంటే మిగతా వాళ్ళు చదువుతారని ఆగేలే కానీ చెప్పేలా లేదులే. కానీ లీడర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ అండి. సంఘములైనా సరే, సమాజమైనా సరే, లీడర్స్ ఎవరు? ఇతరుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళ జీవితాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అర్థమవుతుందండి. అందుకని సాతాను కూడా ఏం చేస్తాడంటే సంఘంలో ఎవరిని ఎక్కువ కదిలిస్తాడు? సేవకుల్ని, నాయకుల్ని, పరిచారకుల్ని, పరిచర్య చేసే వాళ్ళని, నాయకుల్ని, సేవకుల్ని ఏం చేస్తాడు? ఎక్కువ డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ జీవితం డిస్టర్బ్ అయింది అనుకోండి, వాళ్ళని చూసేటువంటి వాళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళు బలహీనపడతారు. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు? చాలా భయంకరమైన పాపం చేశాడు. ఒక స్త్రీని ఏమండి తనకు అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు యోహాను భక్తుడు ఏం చేశాడు? ఇది సరి అయింది కాదు. ఏమండి ఇది చదువుతున్నప్పుడు ఒక మాట అనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా ఒకళ్ళు హెచ్చరించే వాళ్ళు ఉంటే ఎంత బాగుండో అని. యోహాను భక్తుల్లాగా ఏమండి కఠినంగా చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుండో అని ఎంతమంది ఇష్టపడతారు?
ఒకళ్ళు మనం సరి చేస్తున్నప్పుడు కఠినంగా ఇష్టపడతాం. అసలు మనకి ఎలా చెప్పాలి? బాబా బాబా బాబు, అమ్మ 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 అమ్మ. ఎంత అలవాటైపోయిందో గారాబం. ఏమండి, గారాబం ఎంతవరకు చేయాలి చెప్పండి పిల్లల్ని? మీరు చెప్పండి. మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని గారాబం ఎంతవరకు చేస్తే ముద్దు? చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నారు కదండి, చెప్పండి. మీ పిల్లల్ని గారాబం ఎంతవరకు చేస్తే ముద్దు? వయసు చెప్పండి పర్లా. ఏమ్మా, ఎంతవరకు, ఏ వయసు వరకు చేస్తే బాగుంటుంది? అరే నాన్న, అరే కన్నా అని చెప్తాం. ఎప్పటి వరకు చేస్తే బాగుంటుంది? ఏ టైం వరకు? ఒక 5 సంవత్సరాలు. మీరు ఏం ఓర్పు ఎక్కువ, అక్కకు ఓర్పు ఎక్కువ. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తే బాగుంటుంది? అంటే ఒక వయసు దాటిన తర్వాత ఎలా చెప్పాలి? కఠినంగా చెప్పాలి. అది పద్ధతి, అవునా కదా? మరి సంఘంలో ఫస్ట్ వచ్చావు, ఇప్పుడే వస్తున్నావు, ఇప్పుడే రక్షించబడ్డావు, ఇప్పుడే ఎదుగుతున్నావు. నీతో మాట్లాడే విధానము, రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయ్యి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే విధానము రెండు ఒకేలాగా ఉంటాయా? ఉండకూడదు. నువ్వు రక్షించబడి ఒక 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏమని చెప్పాలి నీకు? నాన్న పూజ చేసి పెట్టరా, అరే అట్ట కాదురా, అలా ఇది కరెక్ట్రా, ఇది కరెక్ట్ కాదురా. భయం ఉండాలి కొంచెం అన్న. ఏమండి, దేవుడు ఎంత బాధపడతాడో. కఠినంగా చెప్పేవాళ్ళు ఏమండి మన జీవితాలు ఉండటం చాలా మేలండి. ఇప్పుడు యోహాను భక్తుడు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? కీడు నుంచి తప్పించాలనే చూశాడు. లోబడ్లా, చివరికి ఏమయ్యాడు? పురుగులు పడి తెచ్చాడు. గర్వం ఎందుకు వచ్చింది? నేను చేసినవన్నీ కరెక్టే అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? పురుగులు పడి తెచ్చాడు. ఏమండి, అక్కడే ఆ మాట విన్నట్లయితే ఏమయ్యేది? ఎంత మేలు పొందుకునేవాడో. ఈ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంది, మన జీవితాల్లో కూడా ఎవరిని కోరుకోవాలి మనం? యోహాను లాంటి అడగాల ప్రభుని, ప్రభా నా జీవితంలో యోహాను భక్తులు లాంటి ఒక సహోదరుని ఇవ్వండియ్యా. నా జీవితం, నేను చేసుకున్న ప్రార్థన ఇది, మీ జీవితం కాదు. ప్రభా నా జీవితంలో యోహాను భక్తులు లాంటి ఒక సహోదరుని ఇవ్వండి అయ్యా. ఏం చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కావాలి మనకి. ఏమండి, మనం ఎంత వేషధారులు అంటే చాలాసార్లు లోకంలో ఖచ్చితత్వాన్ని కోరుకుంటాం, ఆత్మీయ జీవితంలోనేమో అది కోరుకోం. మీ పిల్లల్ని చూడండి, స్కూల్లో ఏ స్కూల్లో మీరు ఉంచుతారు? ఖచ్చితంగా చెప్పే స్కూల్లోనే జాయిన్ చేస్తారు, అవునా కదా? డిసిప్లిన్ ఎక్కువ ఉండేది, లేటుగా వస్తే 2 బాధేవాళ్ళు, పాఠం సరిగ్గా చెప్పకపోతే 2 పీకే వాళ్ళు ఉంటేనే జాయిన్ చేస్తావు. ఒకవేళ చేయకపోతే గొడవ పెట్టుకుంటావు వెళ్ళి, ఎందుకు పట్టించుకో మా పిల్లల్ని. అదే సంఘంలో పట్టించుకుంటే పారిపోతాం. కాస్త పట్టించుకొని ఒక మాట చెబుతుంటే పారిపోతాం. అమ్మో ఈ సంఘం నాకు వద్దు. చూసారండి ఎంత వేషధారణం. నిన్ను ఒకరు పట్టించుకోనంటే నీకు ఎంత మేలు అది. ఏమండి, ఏ సేవకులైనా నాయకులైనా స్వార్థంగా మాట్లాడతారా? ఏం చెప్పరు, నీ ఆత్మీయ మేలు కోసం చెప్తారు ఏదైనా. అర్థమవుతుందండి. కాబట్టి ఎవరి యోహానే అంటే చాలా ఖచ్చితంగా చెప్పేటువంటి వాడు. బైబిల్లో మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలిసినవి. ఇత్రో మోషేతో ఏమంటాడు? మోషేతో ఏమంటాడు? నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. దేవుడు ఎన్నుకున్న నాయకుడు. చూడండి, నిర్గమాకాండము 19 అధ్యాయం అనుకుంటా. 15వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18 నిర్గమాకాండము. అందుకు మోషే మామ అతనితో నీవు చేస్తున్న పని, ఏమండి, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ఎంత కఠినంగా చెప్పాడో. అది ఎంత మేలు చేసింది తెలుసా అండి? ఆ ఒక్క మాట ఎంత మేలు చేసిందో.
అతని భారం తగ్గింది. ఏమండి, ప్రజలందరూ సంతోషించారు. లేకపోతే మోస అక్కడ కూర్చుంటే అందరూ రోజంతా ఏం చేస్తున్నారు? నుంచుంటున్నారు పాపం. వాళ్ళ మామని, ఇది ఎక్కడ న్యాయం అండి అల్లుడు, ఇది ఎక్కడ న్యాయం అల్లుడు, నువ్వు జాతర పని మంచిది కాదయ్యా. మోస ఏమనాలి? నీకేం తెలుసు, నువ్వు ప్రభు నమ్ముకున్నాడువి, నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నాయకుడిగా చేశాడు. చాలాసార్లు ఏం అడ్డుపడింది? గర్వం. నీకేం తెలుసు. ఏమండి, ఎప్పుడు అలా అనుకోకూడదు. ఒకళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఇతరులు ఏమో తెలుసండి, నేను చెప్పాను చేయవాడు, నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సెలవిస్తేనే చేయి అంటాడు. తర్వాత ప్రభు నీకు సెలవిస్తేనే అలా చేయి. అదవుతానండి. కాబట్టి ఎవరుండాలి మన జీవితంలో? ఇత్రో లాంటి వారు. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్పమంటారా? పౌలు లాంటి వారు. పౌలు గల్తీ పత్రికలో మీరు చూస్తే పేతురు పట్టబడతాడంట. కేఫా ఎలా పట్టబడ్డాడు? వేషధారిగా అంటాడు. గల్తీ పత్రికలో మాట చూద్దామా? అక్కడ ఏం చేశారంట ఇతను, పౌలు గారు ఏం చేశారంట? నేను అతను ముఖాముఖిగా ఎదిరించి, 2వ అధ్యాయము గల్తీ పత్రిక 2:11 నుంచి చదువుదామండి. అయితే కేఫా అంత్యోకైకి వచ్చినప్పుడు అతను అపరాధిగా తీర్చబడి గనుక నేను ముఖాముఖిగా అతను ఎదిరించి తిని. ఏమండి, ఎవరు ఈ పౌలు గారు? జూనియర్. ఎవరు ఈ పేతురు గారు? సూపర్ సీనియర్, అందరికంటే సీనియర్. ఒక జూనియర్ వచ్చి సీనియర్ దగ్గర ఏమన్నాడు? నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు అందరి ముందు. సపరేట్గా అంటే భలే మనం ఫీల్ అవ్వం. రూమ్లో పిలిచి తిట్టింది అనుకోండి ఆంటీ, ఏం ఫీల్ అవ్వు. 10 మంది దగ్గర తిట్టింది అనుకోండి, అసలు ఎంత అసలు మామూలుగా కాదు. చేతులు కత్తి ఒకటి ఉంటే తక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతాం. నిజమండి, తీసుకోవాలి. ఏమండి, ఒకళ్ళు మనం గద్దించే వాళ్ళు మన జీవితంలో ఉండటం అనేది అది చాలా మేలు. కోరుకోవాలి, ప్రభువా ఒకళ్ళు గద్దించే వాళ్ళు నాకు ఇవ్వయ్యా, ఒకళ్ళు కింద ఉండటాన్ని నాకు సహాయం చేయ ప్రభువా. ఏమండి, కాబట్టి యోహాను భక్తులు ఎవరే అంటే ఏమండి, మొహమాటం లేకోకుండా ఏం చేస్తున్నాడు? బోధిస్తాను. మొహమాటం లేకుండా బోధిస్తా ఉన్నాడు. మొట్టమొదటిది మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ చేయనివాడు, మనుషులను సంతోషపెట్టే హృదయం లేనివాడు. 2వది దేవుని వాక్యంలో నుంచి మాట్లాడేటువంటి వాడు. 3వది మనుషులకి కనిపించాలని మనుషుల యొక్క గొప్పని కోరుకునేటువంటి వాడుగా, దేవుడు గణపరచబడాలని కోరుకునేవాడు. తర్వాత 4వది యథార్థంగా బోధించాడు, యథార్థంగా ప్రకటించాడు, యథార్థత కలిగిన వాడు. 5వది హ్యూమిలిటీ. ఏమండి, ఎంత తగ్గింపాయంటే ఏమండి, తను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. తర్వాత 6వదిగా ఏం చెప్పుకున్నా? ఏమంటే మొహమాటం లేకోకుండా బోధించాడు. మొహమాటం లేకోకుండా బోధించాడు, పేరు ఖచ్చితంగా చెప్పాడు. ఏమంటే అక్కడ మనం ఏమని నేర్చుకోవాలి? మన జీవితంలో కూడా ఎవరు కోరుకోవాలి? ప్రభువా నన్ను సరిచేసే వాళ్ళకు లేవయ్యా, నా మీద దృష్టి ఇచ్చి నాకు ఖచ్చితంగా చెప్పేవాడు. ఏమండి, చాలామందికి మనం ఖచ్చితంగా చెప్పం. ఎందుకంటే తెలుసా? ఫీల్ అవుతారండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఫీల్ అయ్యే బ్యాచ్? ఫీల్ అయ్యే బ్యాచ్ ఎవరున్నారు ఇక్కడ? ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు తెలుసండి? చిన్నపిల్లలు. ఎవరాళ్ళు? చిన్నపిల్లలు. ఒకరోజు ఒక ఆమెని పాస్ గారు అన్నారంట, ఏమ్మా నిద్రపోతున్నాయండి. ఇక ఆ రోజు తర్వాత చర్చికి రాలా. ఎందుకు రాలేదని అడిగితే ఏం చెప్పింది తెలుసా? అందరి ముందు పాస్టర్ గారు నిద్రపోతా అన్నాడు. బాబోయ్, ఏం చెప్పాలంటే ఇప్పుడు ఆమెకి? నిద్రపోమ్మా అని చెప్పాలా? చూడండి ఎంత చిన్నపిల్లల మనసులో. ఏమండి, ఫీల్ అవ్వకూడదు. సేవకులు, నాయకులు మీకంటే తక్కువ వయసు వాళ్ళు అవ్వచ్చు, కానీ దేని బట్టి గౌరవించాలి? దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి గౌరవించి వాళ్ళ మాట మనం విని ఏమంటే లోపడాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా, నీ పైన నాయకులు ఎవరంట? వాళ్ళు
చూద్దాం, ఆ మాట చూసి మనం ముగించుకుందామా? సరే, ఇంకొక మాట కూడా ఉంది, అది చూసి మనం ముగించుకుందాం. ఎవరంట వాళ్ళు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము చూద్దామా. నీ పైన నాయకులు 17 లెక్క అప్పచెప్పవలసిన వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు. దుఃఖముతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. ఎప్పుడు సంతోషం వాళ్ళకి? మాట వింటున్నప్పుడు సంతోషం. మాట వింటలేదంటే దుఃఖమే వాళ్ళకి. మాట విన్న వాళ్ళకి చెబుతారా? చెప్పరు ఇంకా. ఎందుకంటే చెబితే మళ్ళీ ఎక్కడ వాళ్ళు బాధపడతారా, ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారా? ఏమండి, ఖచ్చితంగా చెప్పేవాళ్ళు మనం కోరుకోవాలి కదా. సరే, చివరిగా మరొక మాట మీకు చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూద్దామా. 5:35. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుట ఇష్టపడితిరి. యోహాను భక్తుడు ఎలా జీవించాడు? మండుచు ప్రకాశించిన దీపము. ఎవరంటైనా మండుచు ప్రకాశించిన దీపము అంటే అర్థం ఏంటి? మండుచు అనే మాటకి ప్రకాశించు అనే మాట ఇంగ్లీష్లో ఏముందంటే అండి, వెలిగి మరెక్కువగా వెలిగిస్తూ మరెక్కువగా వెలిగిస్తూ. తన జీవితం ఎలా జీవించాడంట? తన జీవితము ఏమండి, కాంతినిచ్చే జీవితం కంట మరింత దూరానికి కాంతినిచ్చే జీవితంగా ఉందంట. నేను ఇక్కడ ఇతనికి ఏమని పెట్టి తెలుసండి, అనేకుల్ని ప్రభావితము చేసిన జీవితం రాసుకున్నాను. ఎవరు యోహాను భక్తుని యొక్క జీవితమే అంటే అనేకుల్ని ప్రభావితం చేసింది. తన జీవితము ఎంతమందికో ఏమిచ్చింది? వెలుగునిచ్చింది. ఆ పైన వచ్చి చూస్తే సత్యమును గురించి 34 వచనం ఉంది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడంట. ఏం చూపించాడు? ఏమండి, తన వెలుగులో ఏం చూపించాడు? తన జీవితం అనే వెలుగులో ఏం చూపించాడు? సత్యాన్ని చూపించాడు. ఎంతమందికి? అనేకులకు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న వేసుకుందామా. మనందరం కూడా దేవుడు మన ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వీఆర్ లైట్స్. వెలుగుమే మనం కూడా ఏం చూపించాలి? సత్యాన్ని చూపించాలి. ఎంతమంది చూపించావు సత్యాన్ని? ఎంతమంది ఆ వెలుగు యొద్దకు వచ్చారు? నువ్వు చూపిస్తున్న ఆ వెలుగులోకి ఎంతమంది వచ్చారు? ఏమండి, అక్కడ అర్థమైంది నా జీవితం ఎంతమందికి ప్రభావితం చూపించిందా. ఎన్ని సంవత్సరాలు జీవించాను కాదు, ఎంతమంది నా జీవితం ద్వారా ప్రభువును చూపించగలిగాను, ఎంతమంది నా జీవితాన్ని బట్టి ప్రభు దగ్గర రాగలిగారు. మండుసు ప్రకాశించిన దీపము. రండి దయచేసి ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మధ్యలో ఆపితే మళ్ళీ కొనసాగించి తక్కువైందని ఎక్కువసేపు చెప్పాను. రండి మరి ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని బ్రేక్ తీసుకుందాం. ప్రార్థన చేద్దామా. రండి లేచి నుంచి ప్రార్థన చేద్దాం. రండి లేచి నుంచి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదామా. ప్రభువా,